గుంటూరులోని షాలోమ్ ప్రార్థనా మందిరంలో వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి, అలాగే నన్ను చాలా ప్రేమతో కన్సిడర్ చేసి ఇన్వైట్ చేసిన మరి సంఘ పెద్దలకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను మీలో ఒక భాగమే. నా టీనేజ్లో అక్క పరిమళక్క చెప్పినట్టు నేను ఇక్కడే ఎదిగాను. అంటే ఇక్కడ కాదులేండి, కన్వార్ తోటలో. సో మీరు కూడా మనమందరం ఒకటే కదా. సో ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ చర్చ్. ఈ సంఘంలో నేను ఒక భాగాన్ని. చాలా చిన్నదాన్నిగా నేను ఇక్కడికి వచ్చాను. దేవుడు తన కృపలో నన్ను ఆల్ త్రూ దీస్ ఇయర్స్ నన్ను కాపాడారు, ఆత్మలో బలపరుస్తూ వచ్చారు. ప్రభు తన మహాకృపలో నన్ను తన పరిచర్యలో కూడా వాడుకుంటూ ఆయన తన పరిచర్య కొరకు నన్ను ప్రత్యేకించుకున్నారు. అది దేవుని కృప. అందుకే ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. నా క్లాస్మేట్స్ కూడా వచ్చారు, 2-3 ఉన్నారు ఇక్కడ. వాళ్ళు మేమందరం కలిసి చదువుకున్నాం స్టాల్ స్కూల్లో, ఏసీ కాలేజీలో. వాళ్ళందరూ చక్కగా ఉద్యోగాలు చేశారు. అఫ్కోర్స్ కొంతమంది, నేను ఉద్యోగం చేయలే, కానీ దేవుడు అంతకన్నా మరి శ్రేష్టమైన రీతిలో ఆయన యొక్క సంకల్పం చొప్పున ఆయన పరిచర్యలో నన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు. 40 years అయింది మా మ్యారేజ్ అయ్యి. ఈ 40 సంవత్సరాలు దేవుని సేవలోనే ఉన్నాం. ఈరోజు 41వ సంవత్సరంలో మేమున్నాము. దేవుడు తన కృప నా విషయంలో మరి విశేషంగా చూపిస్తూ వస్తున్నారు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన థీమ్ మత్తయి చెప్తారా? చెప్పండి. తగ్గించుకోవాలి కదా. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఆ అంశాన్ని గురించి మనం ఈ దినాన మనం వాక్యాన్ని ధ్యానం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము. సో మొట్టమొదటిగా మరి మొదటి సెషన్లో వాక్య ధ్యానానికి ముందు ఒక వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దాని కొరకు మనం యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. నేను చదువుతాను. ఎవరన్నా నాకు కొంచెం చదివి సహాయం చేస్తారమ్మా? బైబుల్ మైక్ తీసుకోవాలి ప్లీజ్. అందరికి వినపడాలి కదా. ఒక మైక్ ముందుకు వస్తే కూడా మైక్ ఇస్తారు. కొంచెం అక్కడక్కడ నేను అడిగిన రెఫరెన్సెస్ చదివితే కూడా నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. మొదటి వచనం అందరం చదువుదాం. యోహాను 8:1 మాత్రం అందరం కలిసి చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం చాలా చిన్నది. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. మరోసారి చెప్దామా? యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మీరు మమ్మల్ని చూచినందుకు స్తోత్రాలు. మీ దయాపూర్వకమైన సంకల్పం చొప్పున మీరు మమ్మల్ని వెదకి రక్షించుకున్నందుకు స్తోత్రాలు. మీ రక్షణ సంకల్పంలోనికి నన్ను మమ్మను మీరు ఆకర్షించుకున్నందుకు స్తోత్రాలు. మీ ప్రేమ సువార్త మా వద్దకు వచ్చినప్పుడు మేము తండ్రి మరి పాజిటివ్గా స్పందించి తండ్రి మా జీవితాలను మీకు సమర్పించడానికి మాకు మీరు అనుగ్రహించిన కృప కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సెలవు దినాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ పాతాల చింత స్త్రీలంగా మేము గడపడానికి తండ్రి ఇంత చక్కని ఏర్పాటు సంఘానికి మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. తండ్రి నీ బిడ్డలతో నేను కూడా తండ్రి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం నాకు కూడా కలుగు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు మాతో ఉన్నారు ప్రభా. ప్రశస్తమైన మీ సన్నిధిని మాతో ఉంచారు, మీకు స్తోత్రాలు. మీ ఆత్మను మా మధ్యలో ఉంచారు, మీకు స్తోత్రాలు. మా ప్రభా మరి పలు రీతులుగా మేము మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీతో అనుసంధానం అవ్వడానికి మీరు సహాయం చేస్తూ వస్తున్నారు, మీకు వందనాలు. ఈ సమయంలో మీ యొక్క లేఖనాల చుట్టూరా మేము చేరి ఉన్నాం తండ్రి. మీ యొక్క పరిశుద్ధ వాక్యమును మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరు మాతో ఉండండి, మీరు మాతో మాట్లాడండి ప్రభా. మెల్లనైనా మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి తండ్రి. మానవ స్వరం వినుట వలన మా తండ్రి మాకు మేలు కలగదు, కానీ మీ స్వరం మేము విన్నప్పుడు మా తండ్రి మా ప్రాణాలు తెప్పరిల్లుతి, మేము బలపరచబడతాం, మేము ప్రోత్సాహపరచబడతాం. మా తండ్రి మాలో ఉన్న నిర్జీవం తొలగిపోద్ది, మాలో ఉన్న జీవం అధికమవుతుంది ప్రభా. అందుకే మీ వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. నీ వాక్యము ఎక్కడ వెల్లడి అయినా, నీ వాక్యము వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగును అని వ్రాయబడింది. అది తెలివి లేని వారికి తెలివిని కలిగించును అని వ్రాయబడింది ప్రభా. కనుక తండ్రి మీ వెలుగు మా మధ్యలో, మీ వాక్యపు వెలుగు మా మధ్యలో బహు బలంగా ప్రకాశింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ వెలుగులో మమ్మల్ని మేము చూసుకోవడానికి సహాయం చేయండి, మా అంధకారాన్ని చూసుకోవడానికి సహాయం చేయండి, మా అజ్ఞానాన్ని
తెచ్చుకోవడానికి సహాయం చేయండి. దానిని గూర్చిన ఒక రియలైజేషన్లోకి మేము రావడానికి సహాయం చేయండి. మీరు మాట్లాడుతూ ఉండగా, మీరు మమ్మల్ని సంధిస్తూ ఉండగా, మీరు మమ్మల్ని డీల్ చేస్తూ ఉండగా మేము మీకు లొంగిపోవడానికి సహాయం చేయండి. మీ చిత్తానికి వంగిపోవడానికి సహాయం చేయండి. మీ యొక్క కార్యాలు మా జీవితంలో జరుగునట్లుగా ఎంతో ఎమికబుల్గా మమ్మల్ని మేము మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయండి. నీ దాసురాలిగా ప్రభా నా తండ్రి మరి పరిచర్య నిమిత్తం నిలువబడి ఉండగా నన్ను నీ సిలువు చాటును మరుగు చేయండి తండ్రి. ఆ కల్వరి రక్తధారల్లో ఒక్కమారు నన్ను తండ్రి కడగండి, శుద్ధి చేయండి తండ్రి. నా నోటికి మీరు తోడుగా ఉండండి ఆయన. మీ పునరుద్ధాన శక్తితో నన్ను నింపండి, మీ ఆత్మతో బలపరచండి, వాడుకోండి తండ్రి. మేమందరము చక్కగా నీ వాక్యంపై మనస్సు పెట్టడానికి, శ్రద్ధగా వినడానికి మా ప్రభా ఆత్మ చెప్పుచున్న మాట, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కాను వ్రాయబడినట్టుగా మేమందరము మా ఆత్మీయ వినికిడితో నీ వాక్యం వినడానికి, నీ వాక్యంలో ఉన్న తండ్రి నాయన మర్మములను, సంగతులను మేము అర్థం చేసుకొని ప్రభా తదనుగుణంగా మా జీవితాలను మలచుకోవడానికి పరిశుద్ధాత్మదేవ మా మధ్యలో సంచరిస్తూ మాలో మీ కార్యములు జరిగించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన ముఖ్య అంశము తన్ను తాను తగ్గించుకోవాలి కదా. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని రాయబడింది. తగ్గించుకోవడం అంటే కింద కూర్చోవాలి, అంతేనా? కింద కూర్చోవాలి, గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చోవాలి, పైన ఎక్కకూడదు, అవునా? తగ్గించుకోవడం అంటే ఏంటో మనం ఈ దినాన నేర్చుకోబోతున్నాం, ధ్యానం చేయబోతున్నాం. అయితే ఈ ఉదయకాలం మాత్రం తగ్గించుకోవడం అంటే మనం ఎక్కవలసిన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మీకు ఆశ్చర్యంగా ఉంది కదా? తగ్గించుకోవడం అంటే కింద కూర్చోవాలి, కింద ఫ్లోర్లో కూర్చోవాలి, చాప లేకుండా కూర్చోవాలి, ఏదేదో అనుకుంటున్నాము. ఎక్కాలంటున్నారంటే ఎక్కాలండి. దేవుని బిడ్డలము కొన్ని అనుభవాలు మనం సంపాదించుకోవాలి. మనం కొన్ని అనుభవాలలోనికి మనం సాగి వెళ్ళినప్పుడే తగ్గింపు అంటే ఏంటో అర్థమవుతుంది. ద కోర్ మీనింగ్ ఆఫ్ హంబుల్నెస్, తగ్గింపు అంటే ఏంటో అర్థమవుతుంది. దానిని మనం ఉదయకాలం యేసు ప్రభు జీవితంలో నుంచే మనం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, యేసు ప్రభు తాను శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన యొక్క వ్యక్తిత్వం లేకపోతే ఆయన పరిచర్య విధానం అదంతా మనకు తెలవాలంటే 4 సువార్తల్లో మనకి చాలా చక్కగా అది పొందుపరచబడింది. ఈ 4 సువార్తల్లో యేసుప్రభు యొక్క పరిచర్య విధానం, యేసుప్రభు యొక్క జీవిత విధానం, యేసుప్రభు యొక్క రకరకాల అనుభవాలన్నీ మనకి దొరుకుతాయి. అయితే నేను ఈ ఉదయకాలం మీతో నేను పంచుకోవాలనుకుంటున్న అనుభవం ఏంటంటే యేసుప్రభు జీవితంలో నుంచి ఆయన ఎక్కి వెళ్ళిన అనుభవాల గురించి చెప్పాలనుకుంటున్నా. మధ్యాహ్నం తగ్గి వెళ్ళే అనుభవాల గురించి చెప్పుకుందాం, ఓకేనా? యేసు ప్రభులో ఈ హ్యూమిలిటీ, తగ్గించుకోవడం అనేది నేర్చుకోవాలంటే మనం ఎక్కి వెళ్ళాల్సిన అనుభవాలు ఏంటో యేసు ప్రభు జీవితంలోంచి ఆలోచన చేయబోతున్నాం. యేసు ప్రభు తన సేవా జీవితంలో ఆయన చాలా పరిస్థితులు గుండా ఆయన ప్రయాణం చేశారు. అంతేకాకుండా ఆయన పరిచర్యలో ఆయన కొన్ని పర్వత అనుభవాలు కూడా కలిగి ఉన్నాడు. ఆయన కొన్ని కొండలు ఎక్కినట్లుగా కూడా మనం చూస్తాం. ఈరోజు మనం చదువుకున్న మూల వచనము యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనం కదా. అందులో ఏమనుందమ్మా? యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. యేసయ్య ఒలీవ కొండ ఎక్కాడంట. కొండ ఎక్కాడు, దిగాడు కాదు. ఫిజికల్గా మనం అనుకోవచ్చు హెచ్చాడు లేకపోతే పైకి వెళ్ళిపోయాడు అనుకుంటామేమో, కానీ యేసు ప్రభు జీవితంలో ఆయన ఎక్కిన కొండలను గుచ్చి ఆయన ఒక్కొక్క కొండ ఎక్కి ఆ కొండ మీద ఆయన కలిగి ఉన్న అనుభవము, ఆ అనుభవాలు దేవుని బిడ్డలంగా నీవు నేను సంపాదించుకోవాల్సినవి ఏంటనేది లేఖనాల్లోంచి మనం పరిశోధన చేయబోతున్నాం. చూడండి, యేసు ప్రభు ఒలీవల కొండ ఎక్కాడంట. యేసు ప్రభు ఒలీవల కొండ ఎక్కినప్పుడు ఏం చేసేవాడంటే, బహుశా మీలో చాలామందికి తెలుసు అనుకుంటా, ఒలీవల కొండ మీద ఆయన ప్రార్థన చేసుకునేవాడు. ఒలీవల కొండ యేసు ప్రభు జీవితంలో ప్రార్థనా కొండ. ఆయన ఒక కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసుకునేవాళ్ళు, అది గుర్తుపెట్టుకుందాం. అయితే మరలా వద్దాం ఒలీవల కొండ దగ్గరికి. నేను 5 కొండలను గుచ్చి ఉదయకాలం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగు బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలమ్మ, యేసు ప్రభువు ఆయన అధిరోహించిన, ఆయన ఎక్కిన కొండలను గుచ్చి మనం ఆలోచన చేయబోతున్నాం. మౌంటైనీరింగ్ అంటారు కదా, పర్వతారోహణ.
హైకింగ్ అంటారు. కొండలు ఎక్కడం అనేది చాలా ఎగ్జైటింగ్ విషయం, చాలా ఛాలెంజింగ్ థింగ్ కదా, చాలా రిస్క్తో కూడిన విషయం. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ ఉదయం మనం యేసుప్రభు ఎక్కిన కొండలను గురించి ఆలోచన చేస్తుంటే నీవు నేను కూడా ఆ కొండలు ఎక్కాలి అని మనం ఛాలెంజ్ చేయబడబోతున్నాము. సవాలు చేస్తున్నాడు దేవుడు, తన వాక్యం ద్వారా మనతో సవాలు చేయబోతున్నాడు. యేసు ప్రభు ఒక కొండ ఎక్కాడు. ఆ కొండ మీదకి ఆయన తన శిష్యులను పిలిస్తే వాళ్ళు వచ్చారంట ఆయన దగ్గరికి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. యేసు ప్రభువు కొండ మీద ఎక్కి కూర్చొని తన శిష్యులను దగ్గరికి పిలుచుకొని వాళ్ళకి హీ బిగాన్ టు ప్రీచ్, బోధించడం మొదలుపెట్టాడండి. 3 అధ్యాయాల్లో ఉంది ఈ ప్రసంగం. దీన్ని ఏమంటారంటే కొండ మీద ప్రసంగం అంటారు కదమ్మా, కొండ మీద ప్రసంగం అంటారు. లేక ఈ కొండని మనం చెప్పుకోవాలంటే ధన్యతల కొండ అనొచ్చు. దీన్ని ఏమంటారంటే ధన్యతల కొండ అంటారు. యేసు ప్రభు ఒక కొండ మీదకి ఆయన ఎక్కి ఆయన తన శిష్యులను పిలుచుకొని వాళ్ళకి చాలా విషయాలు చెప్పాడు. ఎన్ని విషయాలు చెప్పాడంటే ఆ విషయాలన్నీ పొందుపరచడానికి 3 అధ్యాయాలు పట్టింది. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలలో యేసు ప్రభు యొక్క కొండ మీద ప్రసంగం రికార్డ్ చేయబడింది. ఆ తర్వాత ఆయన కొండ దిగి వచ్చాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించారు. అది అప్పుడు దిగి వచ్చాడు ఆయన. ఆ కొండ మీద నుంచి దిగి వచ్చాడు. అప్పటి వరకు కొండ మీదే ఉన్నాడు, కొండ మీదే చెప్పాడు ఈ సంగతులన్నీ. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాలలో యేసు ప్రభు బోధిస్తూ వచ్చాడు, శిష్యులు వింటూ వచ్చారు. మొట్టమొదట నీవు నేను తగ్గింపు నేర్చుకోవాలంటే తగ్గించుకున్న వాడిని హెచ్చించబడను అని రాయబడి. ఈ మాట మన జీవితాల్లో వర్కౌట్ అవ్వాలంటే మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే దేవుని బోధ వినడం నేర్చుకోవాలి, దేవుని మాటలు వినడం నేర్చుకోవాలి. చాలాసార్లు వినడం ఇష్టం లేదు కొంతమందికి ప్రసంగాలు చేయడం ఇష్టం, కొంతమందికి పాటలు పాడడం ఇష్టం, కొంతమందికి ఆరాధన చేయడం ఇష్టం, కొంతమందికి పరిచర్య చేయడం ఇష్టం. ఇంకా పరిచర్య అయిపోయినాక ఎక్కడుంటే ఇలా కూర్చొని కాస్త కుదురుగా కూర్చొని వాక్యం వినాలంటే ఎంత కష్టమో. ఎన్నిసార్లు లేస్తారో, కిందకి వెళ్తారు, పైకి వస్తారు, అడుపోతారు, ఇటుపోతారు. వినడం కష్టం. వినాలి సుమా, వినే కొండ ఎక్కాలి నువ్వు నేను. దేవుని దగ్గర కూర్చొని ఆయన మాటలు వినాలి. యేసు ప్రభు బోధిస్తూ ఉండగా శిష్యులు కూర్చొని విన్నారు. సుదీర్ఘమైన ప్రసంగం. చాలా సంవత్సరాల క్రితం, ఒక 35 సంవత్సరాల క్రితం జాన్ కెనడీ గారని ఒక మిషనరీ ఇంగ్లాండ్ దేశం నుంచి వెక్ ఫెలోషిప్ నుంచి వచ్చేవాళ్ళు మా ప్రాంతాలకు, నెల్లూరు జిల్లా, విజయవాడ కూడా వచ్చేవాళ్ళు. ఆయన మా దగ్గరకు వచ్చినప్పుడల్లా ఈ యొక్క సర్మన్ ఆన్ ద మౌంట్, లేకపోతే ఈ యొక్క ధన్యతల కొండ మీద ఆయన చేసిన ప్రసంగం చెప్పేవాళ్ళు. యేసు ప్రభువుని గుర్చిన ప్రసంగం, యేసు ప్రభు చేసిన ప్రసంగాలు, యేసు ప్రభు చేసిన బోధలు చెప్పేవాళ్ళు. ఒక్కొక్క మాట తీసుకొని ఒక్కొక్క గంట సేపు వాక్యం చెప్పేవాళ్ళు. చాలా డీటెయిల్డ్గా చెప్తూ వచ్చేవాళ్ళు. అప్పుడు మేము కూర్చొని నేర్చుకున్నాం. దేవుని సన్నిధిలో ఆ దైవజనుని దగ్గర కూర్చొని నేర్చుకున్నాం, సంఘంగా కూర్చొని నేర్చుకున్నాం. అంటే ఇదంతా మనకేం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని మాటలు మనం వినాలి, దేవుని బోధ మనము రిసీవ్ చేసుకోవాలి. ఈ యొక్క 3 అధ్యాయాలలో ఉన్న ఈ సర్మన్ ఆన్ ద మౌంట్, లేకపోతే ఈ కొండ మీద ప్రసంగంలో నుంచి నేను ఒక 7 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే యేసుప్రభు ఇంత డీటెయిల్డ్గా చెప్పాడంటే ఖచ్చితంగా ఆ బోధ మనం గ్రహించాల్సిన వారంగా ఉన్నాం. యేసుప్రభు టీచింగ్ వినడం చాలా ఇంపార్టెంట్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. ఏమనంటే చెప్తామా, ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని వినువాడును అందులో ఉన్న సంగతులను గైకొను వారును ధన్యులు. వాక్యం వినడంలో ధన్యత ఉంది, వాక్యం చదవడంలో ధన్యత ఉందంట, వాక్యాన్ని గైకొనడంలో సంపూర్ణమైన ధన్యత, రియల్ బ్లెస్సింగ్ ఉంది. ఈ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పినట్లో ఒక 7 పాయింట్స్ చెప్తాను. మొదటిది ఏంటంటే హూ ఈజ్ బ్లెస్సెడ్ అనేది చెప్పుకుంటూ వచ్చారండి. ధన్యులు ఎవరు? అసలు చాలాసార్లు మనం లోకంలో కనుక ఏమన్నా నిర్వచనం అడిగితే అసలు ధన్యత అంటే ఏంటి, బ్లెస్సెడ్ అంటే ఏంటంటే చెప్తారండి, వాళ్ళకి మంచి పెద్ద బిల్డింగ్ ఉందండి, ₹1 కోటి ఆస్తి ఉందండి, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ పిల్లలు అక్కడున్నారు, ఇక్కడున్నారు, కొడుకు పుట్టాడు కదా. ఇలాగా లోకం యొక్క డెఫినేషన్ డిఫరెంట్గా ఉంది ధన్యతను గురించి, ఆశీర్వాదాన్ని గురించి. కానీ యేసు ప్రభు హూ ఈజ్ బ్లెస్సెడ్ అనేది చెప్పుకుంటూ వచ్చాడు. మనం కూడా చాలాసార్లు ఆ మబ్బులోనే పడి వెళ్ళిపోతూ ఉంటాం.
లోకం దృష్టిలో చూసి అయ్యో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మేము ఇంకా ఇల్లు కట్టుకోలేదు, మా మీద ఎందుకోనండి దేవుని ఆశీర్వాదమే లేదండి. వాళ్ళకి పిల్లలు పుట్టారు, మాకు పిల్లలు పుట్టలేదు, ఎందుకోనండి మా మీద దేవుని ఆశీర్వాదమే లేదు. వాళ్ళ కొడుకులు పుట్టారు, మాకు కొడుకు పుట్టలేదండి, ఎందుకోనండి మా మీద ఆశీర్వాదం లేదని కాదు. ఆశీర్వాదం అంటే ఏంటో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. 9 చెప్పాడు ధన్యతలు, 9 బియాటిట్యూడ్స్ ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, ఇలా చెప్పుకుంటా 9 ధన్యతలు చెప్పాడు. అంటే ధన్యత యొక్క నిర్వచనం, దీవెన యొక్క నిర్వచనాన్ని యేసు ప్రభు మొట్టమొదట తన బోధలో చెప్పాడు. మనం ఆయన దగ్గర కూర్చుంటే, మనం ఆయన పాదాల దగ్గర కూర్చుంటే, ఆయన పరిశుద్ధ గ్రంథం దగ్గర మనం కూర్చుంటే ఆయన చెప్తాడండి. హీ విల్ గివ్ ద రియల్ డెఫినేషన్ ఆఫ్ ఎ బ్లెస్సింగ్. దీవెన యొక్క నిర్వచనం ఏంటో దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పిన నిర్వచనం నిజమైంది, కానీ పక్కింటోళ్ళు వెనకింటోళ్ళు ముందుంటోళ్ళు చెప్పిన నిర్వచనం కానే కాదు. లోకపు విలువలు, లోకపు స్టాండర్డ్స్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే యేసు ప్రభు చెప్పాడు ధన్యత అంటే ఏంటో చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని వాక్యంలో ధన్యత ఉన్నది, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యంలో ఆశీర్వాదం ఉన్నది. ఆయన దగ్గరికి వస్తే, ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తే, అందులో ఒక సారాన్ని మనం అందిపుచ్చుకుంటే ఖచ్చితంగా మనం దీవించబడినాం. రెండోది ఏంటంటే, రెండో పాయింట్, మొదటి కొండ మీద చెప్పుకుంటున్నాం. రెండోది ఏంటంటే ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. కదండి, ఇక్కడ అంటాడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని 13వ వచనంలో అన్నాడు. తర్వాత యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పాడు. అద్భుతమైన వంటలు చేసుకున్నాం. చేపల కూర, చికెన్ కూర, మటన్ కర్రీ, ఏవేవో చేసాము. సాల్ట్ వేయటం మర్చిపోయాం. ఏమన్నా బాగుంటుందా? తినగలమా? అస్సలు తినలేం. మేము ఒకసారి మినిస్ట్రీ కొరకు వచ్చారు బ్రదర్స్ ఒకళ్ళు. వాళ్ళు వచ్చారని చెప్పి మార్నింగే చేపల కూర వండి పెట్టేసేసాం. వాళ్ళు మధ్యాహ్నం భోంచేయలేదు, నైట్ తింటామని చెప్పారు. నైట్ తింటారు కదా అని ఈవినింగ్ తెరిచి చూస్తే చేపల కూర పక్క నుంచి బూజు పట్టుకొని వచ్చింది. అర్థం కాల, ఏంటి చేపల కూరకు బూజు పట్టుకొని వచ్చిందని చెప్పి ఇంకోవైపు నుంచి ఇలా టేస్ట్ చేసేస్తే ఉప్పేయడం మర్చిపోయింది ఆ వంట చేసిన సిస్టరు. వేస్ట్ అయిపోయింది. ఉప్పు అవసరం కదా. ఎంత మంచి విందు పెట్టినా అందులో చాలినంత ఉప్పు వేయకపోతే రుచి లేదు, భద్రత లేదు కదా, దాని సస్టెనెన్స్ లేదు. ఆధ్యాత్మిక జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాలి, వీఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను అంటాను, ఈ లోకం చెడిపోకుండా ఇంకా ఇలా ఉందంటే దానికి కారణం ఎవరో తెలుసా? మనమే. ఉప్పు అయ్యున్నా నీవు నేనే. చాలాసార్లు సీనియర్ సిస్టర్స్, నేను కూడా అయిపోయాను సీనియర్ సిస్టర్ని, మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారంటే, ఎందుకున్నానో తెలియట్లేదు, ఎప్పుడు తీసుకుంటాడో దేవుడు నన్ను, ప్రార్థన చేస్తున్నాను దేవుడిని తీసుకోమని, దేవుడు తీసుకోవట్లేదని చెప్తుంటారు. దేవుడు ఎందుకు తీసుకుంటాడు? మనం ఈ లోకానికి అవసరం సుమా. వీఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. నీకు అర్థం కావట్లా నీ విలువ, నీకు అర్థం కావట్లా నీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో లోకం మీద. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఒక విశ్వాసి భూమి మీద ఉండటం లోకానికి మంచిది. ఒక విశ్వాసి ఒక ఇంట్లో ఉండటం ఆ కుటుంబానికి మంచిది. వాళ్ళ నానమ్మ గురించి చెప్తా ఉన్నా తాను ఇందాక. వాళ్ళ నానమ్మ వల్ల వాళ్ళ ఇల్లు ప్లస్ అయింది తెలుసా. వీఆర్ ద సాల్ట్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకానికి రుచి, లోకానికి కమ్మదనం, లోకానికి ఒక భద్రత, సస్టెనెన్స్ ఇచ్చింది నీవు నేనే అని గుర్తుపెట్టుకోవాలి. యేసుప్రభు అది గుర్తు చేశాడు. రెండోది ఏంటో తెలుసా? యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నువ్వు ఈ లోకానికి వెలుగై ఉన్నావు. ఒకసారి ఊహించండి, ఒకరోజు సూర్యుడు రాలా, సూర్యుడు రాలేదు, కరెంటు లేదు, ఎలక్ట్రిసిటీ బంద్. ఎలా ఉంటుంది? బాగుంటుందా? అస్సలు అబ్బా ఎంత ఇబ్బంది పడిపోతామో. ముఖ్యంగా మనం ఆడవాళ్ళకి కరెంట్ ఒకటి ఉండాలి, ఆడవాళ్ళకి గ్యాస్ ఒకటి ఉండాలి, ఆడవాళ్ళకి నీళ్ళు ఒకటి ఉండాలి కదా. ఏదన్నా మోటార్ ప్రాబ్లమే, నీళ్ళు రాలేదనుకోండి మనకే కాలు చెయ్యాడంది. గ్యాస్ అయిపోయి గ్యాస్ సిలిండర్ ఫుల్ లేదనుకోండి మనకే గ్యాస్ లేదు ఏం చేయాలని తిరుగుతుంటాం. కరెంట్ లేకపోతే మనకే ఊపిరాడదు. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. నువ్వు లోకాన్ని వెలుగు సుమా. లోకంలో అంధకారం ఉంది, లోకంలో పాపం ఉన్నది, లోకంలో చీకటి ఉన్నది, లోకం భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. ఆ లోకానికి నీవు నేను వెలుగు. ఆయన అన్నాడు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడు. నేను ఈ లోకమునకు వెలుగు అని చెప్పాడు ఆయన మళ్ళీ మనల్ని అంటున్నాడు, నీవు ఈ లోకానికి వెలుగు. గుర్తుపెట్టుకో, వెలుగు లోకానికి ఎంత అవసరమో విశ్వాసి లోకానికి అంత అవసరం, విశ్వాసి కుటుంబానికి అంత అవసరం.
అంత విలువైన స్థానంలో దేవుడు నిన్ను నన్ను పెట్టాడని గుర్తు పెట్టుకోవాలి. ఈ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు తన బోధలో అనేకమైన సంగతులు తీసుకొని వచ్చాడు. ఈ బోధ దగ్గర కూర్చుంటే, ఈ కొండ ఎక్కితే అప్పుడు మన యొక్క అంధకారం తొలగిపోద్ది, మన యొక్క అజ్ఞానం తొలగిపోద్ది. వి నో ద వాల్యూ ఆఫ్ అవర్ సెల్స్. మనమేంటో మనకు అర్థం అవుద్ది. దేవుడి కోసం ఒక ప్రయోజనకరమైన జీవితాలు మనం జీవిస్తాం. మూడోది ఏంటంటే, ఈ కొండ మీద ఆయన చెప్పిన దానిలో మూడవ అంశము, ధర్మశాస్త్రం యొక్క మూలార్థాలు వారికి తెలియజేస్తూ వచ్చాడు. మోషే కాలంలో ధర్మశాస్త్రం వాళ్ళకి ఇవ్వబడింది. ఆ 10 ఆజ్ఞలు వారికి ఇవ్వబడింది. అందులో ఎలా ఉందంటే చాలా ముడి సరుకులాగా ఉంది. అంటే నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, ఇలాగుంది. కానీ అంటే నరహత్య చేస్తేనే పాపము అని అనుకుంటున్నావు. కానీ యేసు ప్రభు ఈ యొక్క కొండ మీద ప్రసంగంలో నరహత్య చేయక్కర్లేదు. నువ్వు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21-22 వచనాలు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చాలమ్మా, మోషే చెప్పిన దానిలో నరహత్య చేయకూడదని ఉంది. అయితే నేను చెప్తున్న దాని అర్థం ఏంటో దానికి సరిగ్గా మీరు అర్థం చేసుకోవాలంటే, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని పలికిన ద్రోహి, యూజ్లెస్ ఫెలో అని అన్న, ద్రోహి అని అన్న తర్వాత వ్యర్థముగా కోపపడు ప్రతివాడు నరహత్య చేసినట్టుతో సమానం. మనకు తెలీదు, అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాం. కోపం వస్తే ఎన్ని తిట్లు తిట్టేసేస్తామో. నేనేం మర్డర్ చేయట్లేదు కదా. ఎంత వేస్ట్ ఫెలో, నువ్వు పనికి మాలినోడివి, అలా ఇలా మాట్లాడేస్తాం. యేసు ప్రభు చెప్తున్నాడు, నో, నరహత్య చేస్తేనే కాదు, నీ సహోదరుని నువ్వు ఒక వ్యర్థుడా, ఒక పనికి మాలినవాడా, ద్రోహి అని అనవసరంగా నువ్వు కోప్పడితే నువ్వు మర్డర్ చేసిన వ్యక్తితో యు ఆర్ ఎ మర్డరర్. తెలుసా? కయ్యను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఇది మనకు అర్థం అవ్వాలంటే. కయ్యను హేబెల అర్పణను దేవుడు లక్ష్య పెట్టినందుకు, తన అర్పణను తనను దేవుడు లక్ష్య పెట్టినందుకు ఏమొచ్చిందో తెలుసా? ఫస్ట్ ఏమొచ్చిందమ్మా? కోపం వచ్చింది. ఫస్ట్ కోపం వచ్చింది. ఆదికాండం 4వ అధ్యాయంలో కోపం వచ్చి రొసరొసలాడుతున్నాడు. దేవుడు అడిగాడు, కయ్యను నీకెందుకు కోపము? నీవు కూడా సత్క్రియ చేస్తే హ్యాపీగా ఉంటావు కదా. నీ తమ్ముడు అర్పణను నేను లక్ష్య పెడితే నీకు బాధ ఏంటి? ఎందుకు? వై యు ఆర్ అప్సెట్? కోపం వచ్చింది, అసూయ వచ్చింది, ద్వేషం వచ్చింది, పగ వచ్చింది. ఆఖరికి పొలంలో ఉన్న తమ్ముడిని వెళ్ళి హి కిల్డ్ హిస్ బ్రదర్. తెలుసా? దేవుడు చెప్తున్నాడు కొండ మీద ప్రసంగంలో, కార్యాలు చేస్తే కాదు, నాకు నీ ఇంటెన్షన్స్ కావాలి, నీ హృదయంలో ఉన్న ఉద్దేశాలు నాకు కావాలి, దానిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా, మానవుని హృదయము చాలా భయంకరమైన వ్యాధి కలదంట. చాలా ఘోరమైంది, మోసకరమైంది, భయంకరమైన వ్యాధి కలది. ఇది కూడా యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు. 4వ అంశం ఏంటంటే 6వ అధ్యాయంలో ఉంటుంది, నువ్వు ఏమి చేస్తున్నా దేవుడు చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. చాలాసార్లు మనం మనుషుల కోసం చేస్తాం కదా, ఏది చేసినా మనుషుల కోసమే చేస్తాం. ఎక్కువ భర్త కోసమో, పిల్లల కోసమో, సంఘ పెద్దల కోసమో, లేకపోతే మన మీద పెద్దలుగా ఉన్న వాళ్ళ కోసం చేస్తుంటాం. కానీ దేవుడి కోసం చెయ్యం, దేవుడు చూస్తున్నాడని చేయము. 6వ అధ్యాయంలో చెప్తాడు, నీవు ప్రార్థన చేయనప్పుడల్లా, నీవు ఉపవాసం ఉండినప్పుడల్లా, నీవు ధర్మము చేయనప్పుడల్లా రహస్యమందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చునని చూసుకో. అదొక్కడు చూసుకోను. వీళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు, వాళ్ళ కోసం ఉపవాసం ఉండొద్దు, వీళ్ళ కోసం ధర్మం చేయొద్దు. నువ్వు ఏమి చేసినా నీ దేవుడు నిన్ను చూస్తున్నాడని ఇవన్నీ మనకు తెలవు. చాలాసార్లు మనుషుల కోసం చేసుకుంటా, గొప్పలు తెచ్చేసుకుంటా, సర్టిఫికేట్లు తీసుకుంటా చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్నాము. కొండ మీద ప్రసంగంలో ప్రభు జ్ఞాపకం చేశాడు, నా కోసం చేయండి, మీరేదైనా నేను చూస్తున్నానని చెయ్యండి, నా దగ్గర మీకు ప్రతిఫలము వస్తుంది సుమా. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన చెప్పింది, మొదటి స్థానము ఆయనకి ఇవ్వమని చెప్పాడు. ఇదే కొండ మీద ప్రసంగంలో మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. చాలాసార్లు చాలా వరీస్ ఉన్నాయి, మనకి చాలా కన్సర్న్స్ ఉన్నాయి. ఏం తినాలి ఈరోజు, ఏం తాగాలి కదా, అది మనం ముఖ్యంగా సిస్టర్స్కి మార్నింగ్ లేవగానే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, పిల్లలకి భోజనం ఏం చేయాలి, ఆ పని ఈ పని ఏది ఎలా చేసుకోవాలని చెప్పి చాలా వరీ అవుతుంటాం. ప్రభు చెప్తున్నాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, ఆయన గివ్ హిమ్ ఫస్ట్ ప్లేస్, అప్పుడు నీ సంగతులన్నీ చక్కగా లైన్లోకి వచ్చేస్తే, ట్రాక్ మీదకి వచ్చేస్తే. సుమా, ఒక దైవజనుడు అన్నాడు, నీకు ఎక్కువ పనులుంటే నువ్వు ఎక్కువ
ప్రార్థన చేసుకోమన్నాడు. సాధారణంగా మనం ఎక్కువ పనులుంటే తక్కువ ప్రార్థన చేస్తాం, లేకపోతే ప్రార్థన చేయకుండా లేసేస్తాం. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీకు ఎక్కువ పనులు ఉన్నప్పుడు నువ్వు ఎక్కువసేపు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థనలోంచి లేసేటప్పటికే నీ సగం పనులు అయిపోయి ఉంటాయి. తెలుసా? సచ్ ఎ గ్రేట్ గాడ్. ఇవన్నీ ప్రభు బోధించాడండి కొండ మీద ప్రసంగంలో. 5 చెప్పాను, ఇంకా 2 చెప్పేస్తాను. 7వ అధ్యాయంలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, చూడండి ఏమని చెప్తున్నాడంటే, 7వ అధ్యాయంలో మీరు ఫాల్స్హుడ్ అనేది ఉన్నది మీ చుట్టూరా, అబద్ధాలు ఉన్నాయి, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, మరి గొర్రెబొచ్చు తగిలించుకున్న కప్పుకొని మీలోకి వచ్చే తోడేళ్ళు ఉన్నారు, మీరు వాచ్ఫుల్గా ఉండండి అని చెప్పాడు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ నాట్ ఎ ఫేక్. గుర్తుపెట్టుకోండి. అంచె దినాల్లో ఉన్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా వాచ్ఫుల్గా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరితో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం, ఎవరితో మనం కనెక్ట్ అవుతున్నాం, వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏంటది చూసుకోవాలి. ఇది యేసు ప్రభు చెప్పిన మాట. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి, కేర్ఫుల్గా ఉండండి. మీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. ఆఖరిగా 7వ చెప్పి నేను ముగిస్తాను. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫౌండేషన్. నీ పునాదిని గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ ప్రసంగాన్ని ఆయన ముగిస్తూ ఒక చిన్న ఉపమానం చెప్పి ముగించాడు. ఏంటంటే, 2 వ్యక్తులు ఉన్నారు, 2 ఇళ్ళు కట్టుకున్నారు. 2 ఇళ్ళ మీదకి గాలి వాన వరద అంతా వచ్చింది. ఒకళ్ళ ఇల్లు పడిపోయింది, ఒకళ్ళ ఇల్లు పడలేదు. ఏంటంటే సంగతి, ఒకళ్ళ ఇంటికి పునాది ఉంది, మరొక ఇంటికి పునాది లేదు. బుద్ధిమంతుడు పునాది వేసుకుని ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధిహీనుడు పునాది లేకుండా ఇల్లు కట్టుకున్నాడు. గాలి తుఫానులో పునాది లేని ఇల్లు కొట్టుకొని వెళ్ళిపోయింది, పునాది ఇల్లు నిలబడింది. ప్రియమైన వారలారా, అవర్ ఫౌండేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. నీ ఆత్మీయ జీవితానికి పునాది ఉందో లేదో చూసుకో. యేసు ప్రభు కొండెక్కి కొండ మీద తన శిష్యులను దగ్గర పెట్టుకుని ఆయన చెప్పిన ప్రసంగంలో, బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఫౌండేషన్. నీకు పునాది ఉందా లేదో చూసుకో. పునాది లేకుండా నువ్వు ఎన్ని ఫ్లోర్లు బిల్డింగ్ కట్టినా అది ఖచ్చితంగా పడిపోద్ది ఒకరోజు. సుమా ఒకసారి అంట ఒక పెద్ద అపార్ట్మెంట్స్ అంట షేక్ అవుతున్నాయి అంట. వాళ్ళకి అర్థమవుతుందంటే, ఏంటి మన బిల్డింగ్ ఎందుకు కదులుతుండేంటి, ఎందుకు కదులుతుందబ్బా, ఏమైందబ్బా అని చెప్పి వాళ్ళ అపార్ట్మెంట్స్లో వాళ్ళందరూ చాలా ఆలోచిస్తున్నారు. ఏం జరిగింది అని వాచ్ఫుల్గా ఉన్నారు, అసలు గమనిస్తున్నారు, స్టడీ చేస్తున్నారు. ఒకరోజు అపార్ట్మెంట్స్లో ఒక ఆయనకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే, తెల్లవారుజామున ఎందుకు కిందకి వెళ్ళాడంట. సెల్లార్లో అక్కడ వాచ్మెన్ ఉంటారు కదా, ఆ వాచ్మెన్ సెల్లార్ కింద పునాది రాళ్ళన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాడంట, తరలిస్తున్నాడంట ఇంకోసారి ఇల్లు కట్టుకోవడానికి. వీళ్ళు నిద్రపోతున్నారులే, వీళ్ళకి ఎవరికి తెలవలే అని పునాది రాళ్ళు తీసేస్తున్నాడంట. అందుకని ఏమవుతుంది, బిల్డింగ్ అంతా షేక్ అవుతూ ఉంది. రోజు పడిపోద్ది అది. మన ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. యేసు క్రీస్తు మన పునాది రాయి అయి ఉండాలి. చాలాసార్లు మనం మేలుల కోసం వస్తాం, లేకపోతే ఈ దేవుణ్ణి కూడా ట్రై చేసి చూద్దాంలే అని వస్తారు కదా. కడుపు నొప్పి వస్తే, కాలు నొప్పి వస్తే, లేకపోతే అప్పులు తీరకపోతే, లేకపోతే పిల్లలు పుట్టకపోతే, లేకపోతే ఇంకోటి వస్తే ఈ దేవుణ్ణి కూడా ట్రై చేద్దామని వస్తారు. ఒకవేళ యేసుప్రభు దగ్గర వచ్చిన బాగైందనుకోండి, మేము యేసుప్రభుని నమ్ముకున్నామండి. ఎందుకు? పిల్లోడు ఆరోగ్యం బాగైంది కాబట్టి యేసుప్రభుని నమ్ముకున్నాను. రేపు పిల్లోడు మళ్ళీ బాగోపోతే అప్పుడేంటి? వాట్ ఈజ్ యువర్ కండిషన్? నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఏ కారణాన్ని యేసు ప్రభు దగ్గరికి వచ్చినా నువ్వు పునాది వేసుకోవాలి. క్రీస్తు అనే పునాది రాయి మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఆ పునాది ఎక్కడో తెలుసా? యేసు ప్రభు సిలువు దగ్గర. వెళ్దాం ఇంకొంచెం ముందుకెళ్తే అది కూడా వస్తుంది సుమా. యేసు ప్రభు ధన్యతల కొండ మీద దేవుని వాక్యం యొక్క విలువ తన శిష్యులకు తెలియచేస్తూ వచ్చాడు. ఒకసారి యేసుప్రభు దగ్గరికి ఆయన తల్లి అయిన మరియా, ఆయన సహోదరులు వచ్చారంట. వాళ్ళు బయట నిలబడి ఉన్నారు. లోపలికి ఒక ఆయన వచ్చి చెప్పాడు, అయ్యా నీకోసం మీ అమ్మ నీ బ్రదర్స్ వచ్చారంటే ఆయన అన్నాడు, ఎవరు నా అమ్మ, ఎవరు నా సహోదరులు? దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించువారే నా సహోదరుడు, నా తల్లి అన్న. అంటే దేవుని మాటలకు ప్రాముఖ్యత ఎంత ఎక్కువగా ఇవ్వాలో అక్కడ ఆయన చెప్పాడు. వాక్యానికి విలువిస్తున్నావా? దేవుని వాక్యం వింటున్నావా? దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నావా అనేది చాలా మనం ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసుకుంటూ రావాలంటే ఒక మాట చూద్దాం. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అంత్య దినాలలో నీవు నేను మనసు పెట్టాల్సింది ఏ అంశం మీద చూడండి. 2 పేతురు 1:19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు
ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. చాలమ్మ, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మేలు. దేని యందంట? ప్రవచన వాక్యము, పరిశుద్ధ వాక్యము, దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచాలంటే ఎప్పటి వరకు అంట? ఈరోజు చదువుకుంటే చాలా, ఒక 1 year చదివితే చాలా అంటే కాదు. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు, యేసు ప్రభు యొక్క రాకడ వరకు. వేకువ చుక్క ఆయన పేరు, ఆయన రాబోతున్నాడు ఒకరోజు. అప్పటి వరకు ఈ వాక్యం అంట చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. చీకట్లో దీపములాగా ఉంటుంది. దీని యందు మీరు లక్ష్యం ఉంచిన మీకు మోత మేలు. వాక్యము వాక్యము వాక్యము. దేవుని వాక్యానికి మనం పెద్ద పీట వేయాలి, ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. తెలుసా సుమా? కీర్తన 1 కీర్తన 2వ వచనంలో ఉంటుంది కదా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దాన్ని ధ్యానించాలి. నీకు తెల్లవారుజామున మెలకు వస్తే ధ్యానించాలి, మధ్యరాత్రి మెలకు వస్తే ధ్యానం చేయాలి, నిద్రపోయేదాకా ధ్యానం చేయాలి. నీ మనసులో వాక్యం నడుస్తూ ఉండాలి, వాక్యాన్ని గురించిన ఆలోచనలే ఉండాలి. ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో ఆది సంఘాన్ని గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. జస్ట్ ఎర్లీ చర్చ్ అప్పుడే ప్రారంభమైంది. అలా 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 సంఘానికి సభ్యులు యాడ్ అవుతా ఉన్నారు. వాళ్ళ గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, వీరు అపోస్తలుల బోధయందును సహవాసం నందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. బోధలో ఎడతెగక ఉన్నారు. బోధ, వాక్యం వాక్యం. యేసయ్య ఎక్కిన కొండ ధన్యతల కొండ, యేసయ్య ఎక్కిన కొండ ప్రసంగాల కొండ, లేకపోతే దేవుని బోధ దొరికిన కొండ. సుమా, మన జీవితాలలో తగ్గింపు రావాలంటే ఈ కొండ మీద వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి మనం. లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం చదువమ్మ. లూకా 10:39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూడండి, అది రావాలంటే మనకి తగ్గింపు రావాలంటే, తగ్గింపు నేర్చుకోవాలంటే ముందు ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. ఆయన పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వినుచుండెను. కాసేపటికి మార్తొస్తుంది. యేసు ప్రభా, ఇన్ని పనులు పెట్టుకొని ఉంటే నాకు సహాయం చేయమని నా సహోదరికి నువ్వు ఒక్క మాట కూడా చెప్పలేదే, పంపించవచ్చు కదా ఆమెను అంటుంది. యేసు ప్రభు అన్నాడు, నో నో మాత, నువ్వు పెట్టుకున్నావు విస్తారమైన పనులు, నువ్వు అలసిపోతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే విశ్వాసికి. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ప్రియమైన వారలారా, వాక్యం చదువుకోవడంలో, వాక్యం నేర్చుకోవడంలో నువ్వు పెట్టే టైం వేస్ట్ కానే కాదు. గుర్తుపెట్టుకో, అసలు వేస్ట్ అని అనుకోవద్దు. ఏ టైంలో కూడా నువ్వు అనుకోవద్దు. అవసరమైనది ఒక్కటే, ఆమె ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, ఆమె వద్ద నుండి తీసివేయబడ్డ. సుమా, గుర్తుపెట్టుకుందామా? ధన్యతల కొండ దేవుని వాక్యం. దేవుని వాక్యము మనకు నేర్పిస్తుంది, బోధిస్తుంది. తగ్గింపు అంటే ఏంటో నేర్పిస్తుంది. ఇక్కడికి వెళ్తేనే, ఇక్కడికి వెళ్ళకుండా, బైబిల్ దగ్గరికి వెళ్ళకుండా మనం నేను తగ్గింపు నేర్చుకోవాలి, దేవా నాకు తగ్గింపు నేర్పించటే రాదు. ఈ కొండ ఎక్కాలి, యేసయ్య బోధ మనం వినాలి. 2వ అంశం దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. చాలమ్మా, ఇది 2వ కొండ. ఈ 2వ కొండ మీద యేసు ప్రభు కనబడుతున్నారు. అయితే ఈ కొండ మీదకి యేసు ప్రభుని వేరే వాళ్ళు తీసుకెళ్లారు, యేసు ప్రభు వెళ్ళలేదు. చూడండి, ఎవరు తీసుకెళ్లారంట? అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని వెళ్ళింది. యేసు ప్రభువును అపవాది తీసుకుని వెళ్ళింది. శోధనల కొండ అని చెప్పచ్చు, మౌంటైన్ ఆఫ్ టెంప్టేషన్స్. ధన్యతల కొండ, ఇది శోధనల కొండ. అపవాది కాసుకొని ఉన్నాడు సుమా, మనల్ందరినీ శోధించడానికి కాసుకున్నాడు. వాడికి అపవాదికి శోధకుడు అని కూడా ఒక పేరు. ఈ అధ్యాయంలో మనకు శోధకుడు శోధిస్తాడు. శోధకుడు నిన్ను నన్ను శోధించడానికి తీసుకెళ్తాడు కొండ మీదకి.
కొంచెం పైకి తీసుకుని వెళ్తాడు, జ్ఞాపకం పెట్టుకో. అయితే ఆ కొండ మీద మన యాటిట్యూడ్ ఎలా ఉండాలో యేసు ప్రభు జీవితంలోంచి ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ యొక్క కొండ మీదకి తీసుకెళ్ళి యేసు ప్రభును అపవాది శోధించింది, 3 రకాలుగా శోధించింది. మొట్టమొదటి శోధన ఏంటంటే చాలా ఆకలిగా ఉన్నాడు యేసు ప్రభు. అప్పటికి 40 రోజుల నుంచి ఆయన ఉపవాస ప్రార్థన చేసుకొని ఉన్నారు. ఆ ప్రార్థన విరమించారు. ఆ సమయంలో శోధకుడు వచ్చి అంటున్నాడు, నువ్వు చాలా ఆకలిగా ఉన్నావు, 40 రోజుల నుంచి నువ్వు భోంచేయలేదు, తర్వాత నీ దగ్గర చాలా శక్తి ఉంది, నువ్వు దేవుని కుమారుడివి కనుక ఎందుకు, వై నాట్, ఈ రాళ్లను నువ్వు రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా అని అపవాది శోధించింది. ప్రభు ఏమన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాను. నువ్వు చెప్తే నేను చేస్తానా? చూడండి, యేసు ప్రభుకి ఆకలి ఉన్నది కరెక్టే, యేసు ప్రభుకి రాళ్ళను రొట్టెలుగా చేసుకునే శక్తి ఉన్నది కరెక్టే, కానీ అది అపవాది నుంచి వచ్చిన ప్రపోజల్ కాబట్టి దేవుడు కన్సిడర్ చేయలేదు. చూసారా ఎంత గొప్ప దేవుడు. శోధకుడు వచ్చాడు, కొండ మీదకి తీసుకెళ్ళి శోధిస్తున్నాడు, కానీ శోధకుడి యొక్క శోధనలో యేసు ప్రభు పడిపోలేదు, జయించాడు. సుమా, అపవాది మనల్ని అంట 3 రకాలుగా శోధిస్తుంట. మనల్ని కానివ్వండి, ఎవరన్నా తీసుకుందాం, బైబిల్ గ్రంథంలో భక్తుల్ని 3 రకాలుగా శోధిస్తుంది. ఏదేని తోటలో హవ్వను తీసుకోండి, ఇప్పుడు యేసు ప్రభువుని తీసుకోండి, మన జీవితాల్లో మనల్ని తీసుకున్న 3 ఆస్పెక్ట్స్లో అపవాది మనల్ని టెంప్ట్ చేస్తుంది. అది యోహాను పత్రికలో ఉంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, ఈ లోకంలో నుంచి అపవాది మనల్ని శోధిస్తాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఈ లోకములో ఉన్న వాటిలో నుంచి మనకి శోధన తీసుకొని వస్తుందండి. 15వ వచనం, 15, 16. ఈ లోకంలో ఉన్న వాటిని ఆయనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలమ్మా, చూడండి, బికాజ్ వీఆర్ ఇన్ దిస్ వరల్డ్, మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి ద్వారానే మనల్ని అపవాది శోధిస్తాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన శరీరధారిగా, అందుకే ఆయన కొండ మీద అపవాది శోధిస్తూ ఉంది. మొదటిది శరీరాశ అంట, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. ఈ బాడీని ఆధారంగా చేసుకుని మనల్ని శోధిస్తూ, సుమా ఆకలిగా ఉన్నాడు యేసు ప్రభు, అందుకని ముందు తిను తిను తిను, రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను. దానియేలు నెబుకద్నెజరు బబులోను సంస్థానానికి వెళ్ళిపోయాడు, చాలా చిన్నోడు అప్పుడు, టీనేజర్, 15 ఏళ్ళు, 17 ఏళ్ళు దానియేలుకి భోజనం చేయాలి. రాజు భోజనం తీసుకొని వస్తే కూడా భోంచేశాడమ్మా, భోంచేయలేదు. ఎందుకు భోంచేయవు బాబు, భోంచేయ, రాజభోజనం ఇది, రాజుగారి టేబుల్ మీద నుంచి వచ్చింది, చాలా డెలిషియస్గా ఉంటుంది. అసలు అంతకుముందు ఎప్పుడు తినుండవు మంచి మంచి ఐటమ్స్. నో, నేను తిన్ను. ఏమవుతుంది నీకు, నేను తింటే నేను అపిత్రపరచబడతాను, ప్లీజ్ నాకు శాకాహారమే కావాలి అని చెప్పి తన పైన ఆయనతో మాట్లాడుకొని తనను తాను ప్రొటెక్ట్ చేసుకున్నాడు. కనీసం ఈ శరీరం నుంచి వచ్చిన ఒక యవ్వనస్తుడికి ఎంత ఆశలు ఉంటాయి చూడండి. మన పిల్లలు చూడండి, డబ్బులు పట్టుకెళ్ళిపోతారు రోడ్డు మీదకి కదా. ఇప్పుడు వెళ్ళిపోయి అయిందో పానీపూరీలు అని తినే పిల్లలు ఉన్నారా? పానీపూరీలు అంట, ఇంకోటంట, ఇంట్లో మమ్మీ డాడీ చేసేవి తీసుకొచ్చేవి చేసి ఇచ్చేవి నచ్చవు వాళ్ళకి, ఏవేవో బయటికి ఏంటంటే తినాలి, అంతే, తినాలి తినాలి. దానియేలు తినలేదు, శరీరం నుంచి వచ్చిన ఆశను అణిచివేశాడు. యేసు ప్రభు ఆ పర్వతం మీద ఆయన జయించాడు. శోధనల కొండ మీద యేసు ప్రభు శోధింపబడినప్పుడు యేసు ప్రభు శోధకుని జయించాడు, కానీ శోధకుని చేతుల్లో ఓడిపోలేదు. సుమా, ఈరోజు మనం సవాలు చేయబడుతున్నాం, మనమందరం కూడా, మనందరి జీవితాలలో మనకు తగ్గ శోధనలు మనకున్నాయి. ఆ శోధనల్లో మన స్పందన ఎలా ఉంది, ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎలా రెస్పాండ్ అవుతున్నాం, మనం చాలా ఆలోచించుకోవాలి. సుమారు రెండవ శోధన ఏంటంటే, యేసు ప్రభుని ఇప్పుడు ఆ పైకి తీసుకుని వెళ్ళి ఆ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను చూపించిందంట కదా. మనం చదువుకుంది అదే మత్తయి 4:8లో, కొండ మీద రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా. చూడండి, చూపిస్తుంది ఇప్పుడు కళ్ళతో, చూడు 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 ఎంత బాగుందో, నువ్వు నాకు ఒక్కసారి సాగిలపడి నమస్కారం చేస్తే ఇవన్నీ ఏసైకి ఇచ్చేస్తుందంట, చూపిస్తుంది కళ్ళ ద్వారా. నేత్రాశ. యేసు ప్రభుకి మహిమ తెలవదా? యేసు ప్రభు ఎప్పుడు చూడలేదు అవన్నీ. యేసు ప్రభు అఫ్కోర్స్ మనుష్య కుమారుడుగా ఉన్నాడు, సన్ ఆఫ్ మ్యాన్గా ఉన్నాడు, 100కి 100% అలాగే ఉన్నాడు, కానీ చూపించి టెంప్ట్ చేయాలని చూసింది. యేసు ప్రభు పడలేదండి ఆ శోధనలోడి. ఎంత చక్కగా అన్నాడంటే, నీ ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని
చెప్పాడు. మన కళ్ళు చాలా డేంజర్ సుమా. ఏమి చూస్తున్నామో ఆ కళ్ళ ద్వారానేనండి మనకు వచ్చేసేది. మీటింగ్లో కూర్చున్నాము చీర, పక్కన కూర్చున్నాము చీర, ఇదేదో చాలా బాగుంది, ప్రేయర్ అయిపోయినాక అడగాలి, ఎక్కడ కొనుక్కున్నావు, ఎంత అయ్యింది, ఏ షాప్లో ఉంది, స్టాక్ ఇంకా ఉందా కదా. నేత్రాశ. ఎవరన్నా కొత్తది మంచిది ఏదైనా కనపడితే నాకు కావాలి, నేను కలిగి ఉండాలి. నేత్రాశ చాలా భయంకరమైనది సుమా. ఈ కళ్ళ ద్వారానే పాపం మన లోపలికి ప్రవేశిస్తుంది. సండే స్కూల్ పాట ఒకటి ఉంది, ఏమని ఉంటుంది అంటే అది, ఓ బి కేర్ఫుల్ లిటిల్ ఐస్ వాట్ యు సీ. ఓ నా చిన్న కళ్ళు, బీ కేర్ఫుల్ వాట్ యు సీ. ఏం చూస్తున్నావు చూసుకో. ఓ బి కేర్ఫుల్ లిటిల్ ఇయర్స్ వాట్ యు హియర్. ఓ బి కేర్ఫుల్ లిటిల్ హ్యాండ్స్ వాట్ యు డూ. ఓ బి కేర్ఫుల్ లిటిల్ లెగ్స్ వేర్ యు గో. జాగ్రత్తగా ఏమి చూస్తున్నావో జాగ్రత్త, ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త, ఏం వింటున్నావో జాగ్రత్త సుమా. నేత్రాశ ద్వారానే అవను పడగొట్టేసింది కదా. సర్పము వచ్చి చూపిస్తే చాలా బాగున్నాయంట, కన్నులకు రమ్యమైనవిగా ఉన్నాయంట పళ్ళు. తీసుకుని ఆమె తిన్నది ఆదాముకు కూడా ఇచ్చేసింది. లోకంలోకి పాప ప్రవేశం జరిగిపోయింది సుమా. యేసుప్రభు జయించాడు శోధనల కొండ మీద. మూడవ శోధన ఏంటంటే యేసుప్రభుని ఇంకా పీక్కి తీసుకెళ్తుంది. 5వ వచనం, మత్తయి 4:5. మత్తయి 4వ అధ్యాయం 15 వర్స్ 15. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంనకు ఆయనను తీసుకొని పోయి 5వ వచనం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువపెట్టి, నీవు దేవుని కుమారుడువైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఇప్పుడు ఇంకా హైట్ తీసుకెళ్ళిపోతోంది. ఆ యొక్క యెరూషలేము యొక్క పరిశుద్ధ పట్టణం యొక్క పైకి తీసుకొని వెళ్ళి దేవాలయపు శిఖరం మీద నిలబెట్టి అంటుంది, ఇక్కడ నుంచి నువ్వు జంప్ చేయొచ్చు కదా, వై నాట్, దూకి చూడు. నీవు కిందకి దూకితే నిన్ను గూర్చి వాగ్దానాలు ఉన్నాయి. 91వ కీర్తన 11-12 వచనాల్లో ఉంది. ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట, నీ పాదములకు రాయి తగలకుండా పట్టుకుంటారంట. ఒక మ్యాజిక్, ఒక వండరు, ఒక మిరాకిల్. నువ్వు ఇంత కష్టపడక్కర్లా, నువ్వు సిలువ ఎక్కర్లా, ఈ కాలినడకన నువ్వు యోదయ దేశం అంతా సువార్త ప్రకటించక్కర్లేదు. ఒక్కసారి ఆకాశం నుంచి కిందకు దూకావంటే దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటే అందరూ నీవే దేవుడని దండం పెట్టేస్తారు. చూడండి ఎంత భయంకరమైన శోధన. ప్రభు అంటున్నాడు, అప్పుడు ఏమని చెప్పాడు, నీ దేవుని శోధింపవలదని మరి ఒక చోట రాయబడి చెప్తే అపవాది వెళ్ళిపోయాడు. జీవపు డంబము, ప్రైడ్ ఆఫ్ లైఫ్. గొప్ప అయిపోతావు, గ్రేట్ అయిపోతావు నువ్వు, అందరూ నిన్నే చూస్తారు, అందరూ చప్పట్లు కొడతారు, అందరూ ఫేమస్ అంటారు. యేసయ్య దానికోసం రాలేదండి. యేసయ్య తగ్గించుకొని తన తగ్గింపు ద్వారా సర్వమానవాళ్ళని రక్షించడానికి వచ్చాడు. ఇక్కడ మనం చెప్పిన 3 వచనాల్లో ఒక వచనం ఆయన యొక్క తగ్గింపును కూర్చుంది. మధ్యాహ్నం చూస్తాం, చాలా డీటెయిల్స్లోకి వెళ్తాం మనం సుమా. యేసయ్య గొప్ప ఆయన ఫేమస్ అవ్వాలనుకోవటం లేదు. త్రూ హీస్ హ్యూమిలిటీ, తన తగ్గింపు ద్వారా ప్రతివాని మోకాలు యేసునామంలో వంగబోతుంది, ప్రతివాని నాలుక యేసు ప్రభువుని ఒప్పుకోబోతుంది. ఎలాగా? పైనుంచి దూకి కాదండి, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకోవడం ద్వారా యేసు ప్రభు ఈనాడు సర్వమానవాళిని తన వైపుకి ఆకర్షించుకుంటున్నాడు. శోధనల కొండ యేసయ్య జయించాడు. గుర్తుపెట్టుకుందామా? మనకు కూడా ఉన్నాయి శోధనలు. ఈ కొండ మీద మనం జయం పొందాలి. ఈ అనుభవంలో మనం ఓడిపోవడానికి వీల్లేదు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధనను సహించువాడు ధన్యుడు. అంతేగాని శోధనలో పడిపోయేవాడు కాదు. శోధన వస్తుంది, అపవాది శోధకుడు, వాడు దేవుని బిడ్డలను శోధిస్తాడు. యూ షుడ్ రెసిస్ట్ ద టెంప్టేషన్. సహించాలి, నువ్వు ఎదిరించాలి, నువ్వు ఎదుర్కోవాలి, నువ్వు దీటైన రీతిలో. అంతేగాని తలదించేయడానికి వీల్లేదు. శోధనను సహించువాడు ధన్యుడు. అటువంటి వారి కొరకంట దేవుడు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము ఇస్తాడు, క్రౌన్ ఆఫ్ లైఫ్. ఆయన మన కొరకు కిరీటాన్ని సిద్ధపరిచాడు సుమా. ఎవరికి? శోధనలో పడిపోయిన వాళ్ళకు కాదు, శోధనలో ఓడిపోయిన వాళ్ళకు కాదు, శోధనను సహించిన వానికి, శోధనను జయించిన వానికి దేవుడు క్రౌన్ ఆఫ్ లైఫ్, జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు.
మనం చాలా బలంగా ఉండాలి, చాలా ధైర్యంగా ఉండాలి. అపవాదిని మనం ఎదిరించాలి సుమా. చూడండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన 2:10. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటం ఇచ్చేదను. వస్తాయి మీకు శోధన. అపవాది తీసుకెళ్తాడు, మిమ్మల్ని చెరలో వేయిస్తాడు, నిన్ను రెస్ట్రిక్ట్ చేసేస్తాడు, నిన్ను లిమిట్ చేసేస్తాడు. చాలా పరిస్థితులు రాబోతాయి. అయితే గుర్తుపెట్టుకోండి, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవకిరీటం ఇస్తాడు. శోధనకు ఒక లిమిట్ ఉంది. ఎంత మంచి దేవుడు, ఆలోచన చేయండి. శోధనలు కొండ మీదే ఉండిపోవు నువ్వు, శోధనలోనే ఉండిపోవు నువ్వు. ఒక సమయంలో నీ జీవితంలో శోధనలు వస్తాయి, దానికి ఒక లిమిట్ ఉంది. 10 దినములు నీకు శోధన కలుగుద్ది, అయితే మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవకిరీటము ఇస్తాను. విశ్వాసికి శోధన అవసరం తెలుసా? చూద్దామా? పేతురు రాస్తాడు చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో పేతురు చెప్తున్నాడు విశ్వాసికి. మైక్ ఉన్నోళ్ళు చదవాలమ్మ ప్లీజ్, మైక్ ఉన్నోళ్ళు చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అవసరమును బట్టి, ఇట్స్ ఏ మస్ట్, తప్పదు, అందుకని పంపిస్తున్నాడు మీకు. అవసరమును బట్టి నానా విధములైన శోధనలు గుండా మీరు వెళ్ళవలసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఏ పార్ట్ అండి, ప్యాకేజ్ అండి. యేసయ్య మనకు మహిమ ఇవ్వబోతున్నాడు తెలుసు కదా. మహిమలో మనం వారసులం కాబోతున్నాం, నిత్యత్వాన్ని ఆయనతో పంచుకోబోతున్నాం, ఆయన పరిశుద్ధ పట్టణంలో మనం ఉండబోతున్నాం. ఊరికినే రాదు. ఆ పౌరసత్వం నువ్వు పొందాలంటే ఇక్కడ ఉంది నీకు. ఇందులో ఈ ప్యాకేజీలో శోధనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అవసరమును బట్టి నానా విధములైన శోధనలు గుండా నువ్వు వెళ్ళాల్సి వస్తుంది. చూడండి, నశించిపోయే సువర్ణమే, క్షయమైపోయే వెండి బంగారాలే అగ్ని పరీక్ష వలన శుద్ధి చేయబడుతున్నాయి కదా. కంసాలోడు షాప్కి వెళ్ళి చూస్తే కనబడుతుంది మరి కదా. బంగారం కాస్తూ ఉంటాడు, వెండి కాస్తూ ఉంటాడు నిర్మలం చేయడానికి, దాన్ని పవిత్రపరచడానికి. దాని మీద వస్తూ ఉంటుంది డస్ట్, ఏదేదో వస్తుంటే ప్రెసిపిటేట్ వచ్చినట్టు పక్కకు తీసి ఆ కంసాలోడు ఆఖరికి తన రూపం దానిలో కనపడే వరకు చూస్తుంటాడంట. అప్పుడు దానికి ఇన్ని క్యారెట్లు గోల్డ్ ఇంత అని చెప్పి పక్కన పెడతాడు. ఒక నశించిపోయే సువర్ణమే అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంటే దానికంటే అమూల్యమైన యువర్ ఫెయిత్, యువర్ ప్రెషస్ ఫెయిత్ ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఒకరోజు యేసుప్రభు ప్రత్యక్షమైనప్పుడంట మనకి మెప్పు, మహిమ, ఘనత కలగడానికి ఈ శోధనలు కారణమవుతాయి. దేవా నాకు శోధనలు వద్దు, నాకు ఎందుకు ఇన్ని శోధనలు కదా. కొన్నిసార్లు అంటుంటాం, అన్ని శోధనలు నాకే రావాలా, మీరు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, నాకేనండి అన్ని శోధనలు. కాదు, ఈ శోధనలు నీకు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి కారణమవుతాయి. వద్దా నీకు మెప్పు, ఘనత వద్దా, నీకు మహిమ వద్దా? కావాలి కదా మనకి. అదే కదా మన లక్ష్యము, అదే కదా మన గమ్యము. అందులో మనం పాలు పొందాలంటే శోధనల గుండా వెళ్ళాలి. యేసు ప్రభుని శోధనల కొండ మీద అపవాది శోధించింది. ఎందుకు? భక్తుడైన యోబును కూడా అపవాది శోధించింది. అవునా కాదా? అపవాది దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చింది, యోబును శోధించింది. చాలా తక్కువ టైంలో ఆస్తి మొత్తం వెళ్ళిపోయింది, పిల్లలు వెళ్ళిపోయారు, 7 కొడుకులు 3 కూతుళ్ళు. సామాన్యమైన విషయమా? ఒకేసారి 10 డెడ్ బాడీస్ ఇంటి ముందు పండబెట్టున్నాయి. ఇమాజిన్ చేయండి మీరు, ఎంత దారుణంగా ఉంటుందో. ఒంట్లో ఆరోగ్యం పోయింది, ఒళ్ళంతా కురుపులు, బయట బూడిదలో కూర్చొని చిల్ల పెంకేసుకుని గూరుకుంటున్నాడా? ఏం చెడ్డోడా? అందుకే జరిగింది ఇదంటే కాదు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు యోబు వంటి వాడు ఎవరు లేడు ఊజు దేశంలో. సచ్ ఎ గ్రేట్ మ్యాన్, సచ్ ఎ రైచస్ మ్యాన్ వెళ్ళాడండి, శోధనలు గుండా వెళ్ళాడు. అపవాది శోధించింది, అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ వచ్చారు 3, ఆ బిల్దదు, జోఫరు, ఎలీఫస్ వచ్చి ఎదురు కూర్చొని అంటారు, నువ్వు ఏదో చేసుంటావు, నువ్వు పైకి కనపడ్డట్టు లేవు, ఊరికినే దేవుడిని కష్టాలు పంపడు. మనల్ని కూడా అంతే అంటారు కదా. ఒక విశ్వాసం మీదకి ఒక కష్టం రాగానే చుట్టూరు అందరం కాసుకొని ఉంటాం జడ్జిమెంట్స్ ఇవ్వడానికి కదా. వాళ్ళకి ఎందుకు అట్టయిందంటే, వాళ్ళకి ఎందుకు ఇది జరిగిందంటే, వాళ్ళు అట్లా చేసుంటారు, ఇట్లా చేసుంటారు, తగిన శాస్తి అనొద్దు, తొందరపడొద్దు, అది మన భాగం కాదు, మన వంతు కాదు. సాటి విశ్వాసికి కష్టం వస్తే అది ఎందుకు వచ్చిందో నీకు తెలియదు, కొన్నిసార్లు వాళ్ళకు కూడా తెలియదు, దేవుడికి ఒక్కడికే తెలుసు.
ఎందుకండి తొందరపడి మాట్లాడేది మనం? యోబు కష్టాలు వస్తే 3 ఫ్రెండ్స్ వచ్చి శోధిస్తున్నారు, బాధ పెడుతున్నారు మాటలతోటి, నిందల మీద నిందలు, అలా భార్య కూర్చొని అంటుంది, ఇంకా ఏం భక్తి చేస్తావయ్యా, దేవుని దూషించావు, ఇంకింత భయంకరమైన బతుకన్నా ఇంకేమైనా ఉంటుందని అంటుంది. యోబు ఒక్క మాట, నోటి మాటలలో కూడా పాపం చేయలేదంట. ఓ మాట అన్నాడు. 23వ అధ్యాయం 10వ వచనం చూడండి. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. శోధనల కొండ మీద నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుదును. అది శోధన కొండ పీక్లో పైన కూర్చొని యోబు అన్న మాట ఇదండి. ఈరోజు ఒకవేళ నువ్వు వెళ్తున్నావా, ఒక కష్టం గుండా, ఒక శోధన గుండా వెళ్తున్నావా, నీ పరిస్థితి నీ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదా? ఎన్నో రకాలుగా అంటున్నారా, నిందిస్తున్నారా, చూపులతో బాధ పెడుతున్నారా? యోబు అంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియనంటే నాకు అర్థం కావట్లేదు, అసలు ఎక్కడ తప్పిపోయినా తెలవట్లేదు, ఏమి చేయలేదో తెలవటం లేదు. నా కొడుకులు కనీసం మనసులో అన్నా దేవుని దూషించారేమోనని ప్రతిరోజు ఉదయాన్నే అరుణోదయమున దహన బలు అర్పిస్తున్న వాళ్ళ కోసం ఇంత జాగ్రత్తగా ఉంటుంటే నాకు ఈ కష్టాలు వచ్చినాయి. అందుకే అంటున్నాడు, నేను నడుచుచున్న మార్గం నాకు తెలియట్లా కానీ ఆయనకు తెలియను. అయితే ఒకటి మాత్రం నాకు తెలుసు, ఏంటంట, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కన్నా, శుద్ధ సువర్ణం వలె మారుతాం. మనం తెలుసా, శోధనల కొండ మనల్ని ప్యూరిఫై చేయబోతుంది, పవిత్రపరచబోతుంది, మనల్ని చాలా చాలా ప్రక్షాళన చేయబోతుంది. ఒకవేళ ఈరోజు నువ్వు ఈ ప్రాసెస్ గుండా వెళ్తున్నావా, ఒక కష్టం గుండా వెళ్తున్నావా, ఒక కఠినమైన మార్గం గుండా వెళ్తున్నావా, నువ్వు ధన్యురాలివి. ఎందుకో తెలుసా, గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. దేవుడు నిన్ను ఇంకా బెటర్ చేయాలనుకుంటున్నాడు, శుద్ధ సువర్ణంగా మార్చాలనుకుంటున్నాడు. అందుకనే కొన్ని కష్టాలు గుండా, శోధనలు గుండా పంపిస్తున్నాడు. శోధనల కొండ మీద యేసయ్య జయించాడు, ఓడిపోలేదు. గుర్తుపెట్టుకుందాం, ఈ కొండ మీద నీ అనుభవం నా అనుభవం కూడా అలాగే ఉండాలి. 3వ కొండ దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాలు. యేసయ్య ఎక్కిన కొండలే చెప్పుకుంటున్నాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వచనాలు. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. చాలమ్మా, ఇది యేసు ప్రభు ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళారంట. తనతో పాటు 3 శిష్యులను మాత్రమే తీసుకెళ్లారు, పేతురు, యాకోబు, యోహానులను తీసుకుని వెళ్ళి వాళ్ళ ముందు ఆయన రూపాంతరము పొందాడు. యేసు ప్రభు యొక్క ట్రాన్స్ఫిగరేషన్ ఒక కొండ మీద జరిగింది, రూపాంతరపు కొండ. మొదటిది ధన్యతల కొండ, రెండవది శోధనల కొండ, మూడవది రూపాంతరపు కొండ. యేసు ప్రభు చాలా సింపుల్గా ఉండేవాడు, కానీ యేసు ప్రభు ఒకానొక దినాన ఒక ఎత్తైన కొండ మీద హీ వాజ్ ట్రాన్స్ఫిగరేటెడ్, మారిపోయాడు. ఎంత మారిపోయాడంటే ఆయన ముఖము సూర్యునిలాగా ప్రకాశిస్తుందంట. ఇమాజిన్ చేసుకోండి, ట్రై చేయండి ఇమాజిన్ చేయడానికి. ఆయన వస్త్రాలేమో వెలుగులాగా ఉన్నాయంట, జస్ట్ లైక్ లైట్. అసలు పోల్చుకోలేకపోతున్నారు 3, పేతురు, యాకోబు, యోహాను. అర్థం కావట్లేదు వారికి. ఇది మార్కు కూడా రికార్డ్ చేశాడు, లోకా కూడా రికార్డ్ చేశారు. అంటారు వాళ్ళు, అసలు ఎంత శుభ్రంగా ఉన్నాయంటే ఆయన బట్టలు, భూమి మీద ఏ చాకలివాడు చలువ చెయ్యలేనంత తెల్లగా ఉన్నాయంటే యేసయ్య బట్టలు. యేసయ్య రూపాంతరం చెందాడు. శిష్యులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, అర్థం కాలేదు, బోర్ల పడ్డారంట. ఏంటి, మనం చూసే యేసయ్యేనా, మనతో ఉన్న యేసయ్యేనా, ఇంత మార్పు ఏంటి? యేసు ప్రభు రూపాంతరం చెందాడు. యేసు ప్రభుతో భక్తులు మాట్లాడుతున్నారు, మోషే, ఏలియాలు వచ్చారు, మాట్లాడుతున్నారు. ఇంకొద్ది రోజుల్లో యెరూషలేంలో జరగబోతున్న నిర్గమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు. అసలు అర్థం కావట్లేదు వీళ్ళకి. పేతురు కొంచెం తొందరగా వచ్చి అడిగాడు, ప్రభా మేము 3కి 3 పన్నశాలలు కట్టిస్తాము, 3 ఇక్కడే ఉండండి, మేము 3 మీకు సేవలు చేసుకుంటూ కూర్చుంటాము. చాలా బాగుంది ఈ అనుభవం, ఈ రూపాంతరపు కొండ అనుభవం అద్భుతంగా ఉంది, ఇక్కడే ఉండిపోతే బాగుండని. అప్పుడే పరలోకం నుంచి ఒక శబ్దం వినపడింది, నో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి, ఆయన మాట వినండి, మీరు ఆయనతో చెప్పొద్దు సుమా. యేసయ్య రూపాంతరము చెందాడు. యేసయ్య యొక్క ట్రాన్స్ఫిగరేషన్లో అసలు అంతకు ముందు చూచిన యేసయ్య, అప్పుడు చూచిన యేసయ్యకి అసలు పొంతనే లేదు, అంత సంపూర్ణమైన మార్పు. ఈనాడు విశ్వాసుల జీవితాల్లో కూడా పాత, లేకపోతే యేసే నమ్ముకోకముందున్న జీవితం, యేసుప్రభు నమ్ముకున్న జీవితానికి అసలు పొంతన ఉండకూడదు, కొంచెం కూడా అసలు ఏం మాత్రం పోలిక కనబడకూడదు. రూపాంతరం రావాలి మనలో, తెలుసా?
అపోస్తులుడే పౌలు రోమా సంఘానికి రాస్తా ఈ మాట అంటున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. రోమా 12 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీలో కూడా జరగాలి ట్రాన్స్ఫిగరేషను. ఎలా వస్తుందండి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? మీ మనస్సులు మారాలి, నీ మైండ్ సెట్ మారాలి, నీ విలువలు మారాలి. మరి ఏం తెచ్చుకోవాలంట? ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. చాలాసార్లు మనం లోకం వెనకాలబడి వెళ్ళిపోతున్నాం. లోకం ఎలా చేస్తే అలా చేసేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, ఈ సిచ్యుయేషను, ఈ పరిస్థితి వస్తే వీళ్ళు ఏం చేస్తారో మనం కూడా అలాగే వెళ్ళిపోదాం. కాదు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకోవాలి. యూ షుడ్ నో గాడ్స్ విల్. యూ షుడ్ టెస్ట్ అండ్ నో గాడ్స్ విల్. పరీక్షించి దేవుడి చిత్తమా కాదా అని పరీక్షించి తెలుసుకొని అది చేయడానికి యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్. నీ మనసు మారాలి, అప్పుడే నువ్వు రూపాంతరము చెందుతావు. ఏసైని నమ్ముకోకముందు, ఏసైని నమ్ముకున్నాక చాలా డ్రాస్టిక్ చేంజ్ కనబడాల్సి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సౌలు పౌలు అయిపోయాడు. సౌలు భయంకరమైన దుర్మార్గుడు కదా. అంటాడు, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడును అంటాడు. హీ వాజ్ ఎ గ్రేట్ మర్డరర్. తెలుసా? బోల్డ్ అంతమందిని చంపాడు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఇతరులను హత్య చేయడం తనకు ప్రాణాధారంగా చేసుకున్నాడంట. చంపకపోతే అసలు ఆయన ప్రాణం నిలబట్టల్లా, ప్రాణం పోతున్నట్టుందంట. అలా చంపాడు. ఎవరిని? యేసు ప్రభుని మెస్సియాగా ఐడెంటిఫై చేసిన జ్యూస్ని, యూదులను. మీరు యేసు ప్రభుని మెస్సియా అంటారా? మీరు తప్పుడు దారిలోకి వెళ్ళిపోయారని చెప్పి ఇంటింటాజ్ వచ్చి స్త్రీలను పిల్లలను బయటికి లాగి భయంకరంగా హింసించి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేయించి చాలా భయంకరమైన వ్యక్తిగా ప్రవర్తిస్తున్న సౌలు ఒకానొక దినాన యేసు ప్రభు యొక్క దర్శనం ద్వారా సౌలు పౌలుగా మారిపోయి, ఎంత మారిపోయాడంటే మారిపోయి దమస్కులోకి వెళ్తే ఆ ఊళ్ళో శిష్యులు రానిలేదు, నమ్మలేదు వాళ్ళు. అమ్మో ఏంటో మారానంటున్నాడు, యేసు ప్రభు దేవుని కుమారుడని చెప్తున్నాడు, వద్దొద్దు, నమ్మొద్దు, ఇట్లాగే వస్తాడు, మనల్ని ఖచ్చితంగా మళ్ళా కొట్టేస్తాడు, చంపేస్తాడు, జైల్లో వేసేస్తాడని భయపడ్డారు. యెరూషలేంకి వెళ్ళి అపోస్తలులతో కలుసుకుంటా ఉంటే వాళ్ళు ఒప్పుకోలేదు, నమ్మొద్దు, చాలా దుర్మార్గుడు. ఆ టైంలో బర్నబా వెళ్ళి చెప్తాడు, లేదు మారాడు, ఇలా కనబడింది, దేవుడు ఇలా దర్శించాడన్నాక అప్పుడు అపోస్తలు తమలో ఒకరిగా చేర్చుకున్నారు. అదండి రూపాంతరం అంటే. ఆలోచన చేయండి. ఒక చిన్న మామూలు సెక్యులర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. బటర్ఫ్లైస్, సీతాకోచిలుకలు మనం అందరము చూసాం కదా. రంగురంగుల సీతాకోచిలుకలు ఎంత అద్భుతంగా, ఎంత అందంగా ఉంటాయో. కానీ ఆ సీతాకోచిలుక అంత రంగురంగుల రెక్కలతో ఎగరక మునుపు దాని అసలు ఫస్ట్ స్టేజ్ ఏంటంటే చిన్న నల్లటి గుడ్లు కదా, ఎగ్స్, చాలా చిన్నవి. ఆ నల్లటి గుడ్డులో నుంచి మళ్ళీ క్యాటర్పిల్లర్ వస్తుంది, ఒక లార్వే వస్తుంది, భయంకరంగా ఉంటుంది. అసలు దాన్ని పట్టుకోవాలన్నా, దాన్ని చూడాలన్నా అసహ్యం వేస్తుంది. ఈ కోడిగుడ్డు క్యాటర్పిల్లర్గా ఈ గుడ్లు క్యాటర్పిల్లర్గా మారి ఆ తర్వాత బాగా చెట్ల మీద ఉన్న ఆకులన్నీ తినేసి లావుగా అయిపోయి దాని చుట్టూరా గూడు కట్టుకొని ప్యూపా దశలో ఉండి ఆ తర్వాత సీతాకోచిలుక. ఈ చిన్న గుడ్లను చూపించి ఇందులో నుంచి బటర్ఫ్లై వచ్చిందంటే ఎవరు నమ్ముతారా? ఎవ్వరు నమ్మరు. విశ్వాసులు అంత మార్పు రావాలి. ఏంటి? యేసే నమ్ముకోముందు భయంకరమైన మనిషి, విపరీతమైన నోరు, ఎక్కడ చూసినా గొడవలు. అటువంటి ఆమె ఏంటి ఇంత సాధువైపోయింది, ఇంత మృదువైన మాటలు మాట్లాడుతుంది, ఇంత హంబుల్ అయిపోయిందని ఆశ్చర్యపోవాలి. మనసు మారాలి. ఎఫ్సి పత్రికలో మాట చూద్దాం. పౌలు గారు ఎఫ్సి సంఘానికి ఈ మాట రాస్తున్నాడు. 4వ అధ్యాయం 23వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 4:23. 22 కూడా చదువమ్మా. 22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై
దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. మారాలి, మీరు వదిలించుకోవాలి. కొన్ని ఏం వదిలించుకోవాలంట? నీ ఓల్డ్ నేచర్ వదిలించుకోవాలంట. మోసకరమైన నీ దురాశల వలన చెడిపోయే నీ ప్రాచీన స్వభావాన్ని విదిలించుకో. ఇప్పుడు నీ చిత్తవృత్తిలో మారాలి. నీ మనసు, నీ మైండ్ సెట్, నీ థింకింగ్ అంతా మారిపోవాలి. నీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలిగిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎవరి పోలికంట నవీన స్వభావం? దేవుని పోలికంట. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దట్ ఈస్ ట్రాన్స్ఫిగరేషన్. రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు రూపాంతరపు చెందాడు. ఇట్స్ ఎ ఛాలెంజ్ టు హిస్ డిసైపుల్స్. అది తన శిష్యులకు ఒక సవాలు. మారారా మీరు? మారాలి. మీరు ఇంకెంత మారాలో మీరు ఆలోచన చేసుకోండి. ప్రియమైన వారులారా, మనలో మార్పు రావాలి. ఇదే 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగుర కొట్టబడిన వారమై ఉన్నట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. యు నీడ్ టు గ్రో అండ్ గ్రో. ఎదగాలండి. మనం పసిపిల్లల్లాగా ఉండకూడదంట. చూడండి, అదే ఉంది 14 వచనంలో. మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండొద్దు. మారుమనసు పొందాం, మార్పు లేదు. కోపం తగ్గలేదు, నోరు తగ్గలేదు, ఓర్పు రాలేదు, ప్రార్థనా జీవితం లేదు, వాక్య ధ్యానం లేదు, సంఘ జీవితం లేదు, పరిచర్య అంటే ఆసక్తి లేదు, పరిచర్యలో పాలు పంపులు లేవు. మనం వెళ్ళాం, మన పిల్లల్ని పంపించాం. ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఏమన్నట్టు? మీరు ఇంకా పసిపిల్లల్లాగే ఉన్నారు. మీరు పసిపిల్లల వల్లే ఉండొద్దు. ఉంటే ఏమవుతారంట? చాలా మాయోపాయాలు ఉన్నాయి లోకంలో. వాళ్ళు చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తాం, బిస్కెట్ ఇస్తామంటే వెళ్ళిపోతారే, అట్లనమాట. మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్టు కల్పింపడిన ప్రతి ఉపదేశానికి కొట్టుకుపోతూ ఉంటారు. పిల్లలు వెళ్ళిపోతుంటారు. అలాగే వెళ్ళిపోక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. అది రూపాంతరం. ఎదగాలి. వి నీడ్ టు గ్రో. గుర్తుపెట్టుకుందామా? దేవుని బిడ్డలంగా చాలా సంవత్సరాల నుంచి ఉన్న పరిచర్య, చాలా సంవత్సరాల క్రితం మారుమనసు పొందిన వాళ్ళు చాలామంది ఉండుంటారు ఇక్కడ. మీ ఆత్మీయ లేక మన ఆత్మీయ వయసుకు తగ్గ పరిణతి మనలో ఉందా? ఆత్మీయ వయసుకు తగ్గ మెచ్యూరిటీ మనలో ఉందా లేదా ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాము. ఒక పరిణతి మన జీవితాల్లో మనం చూపించాల్సిన వారం, ఎదుగుదల మనలో చూపించాలి, రూపాంతరం మనలో చూపించాలి. ఆ కొండ ఎక్కాలండి విశ్వాసి. రూపాంతరపు కొండ ఎక్కితే తగ్గింపు చాలా ఈజీ. తగ్గించుకుంటాం, ఎవరి ముందైనా తగ్గించేసుకుంటాం. అది మనం నేర్చుకోవాలి. 4వ కొండ దగ్గరికి వెళ్దాం. చూడండి, 4వ కొండ ఇందా మనం చెప్పుకున్నాం. ఫస్ట్ యోహాను 8:1 ఒలీవల కొండ. యేసయ్య జీవితంలో ఒలీవల కొండ యేసయ్యకి చాలా ఇష్టమైన ప్లేసు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఈ ఒలీవల కొండ మీద ఆయన ఏం చేస్తుండేవాళ్ళు? 26వ అధ్యాయం 30వ వచనం. వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఒలీవల కొండకు వెళ్ళిరి. యేసయ్య ఒలీవల కొండకు వెళ్తానే ఉండేవాడు. 6:46 మార్కు సువార్త 6:46లో చూస్తే అక్కడ కూడా ఉంటుంది ఆ మాట. ఆయన వారిని వీడు కొల్పి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. యేసయ్య ఒలీవల కొండ మీదకి ఎందుకు వెళ్ళేవాడు అంటే రెస్ట్ తీసుకోవడానికి కాదు, నిద్రపోవడానికి కాదు, రిలాక్స్ అయిపోవడానికి కాదు, ఒక పర్సనల్ టైం కలిగి ఉండటానికి కాదండి, ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవాడు ఆయన. ఇంకో చోట ఉంటుంది, ఆయన పగలంతా దేవాలయంలో బోధించు, రాత్రి వేళ ఆయన కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళ. ప్రార్థన చాలా చాలా అవసరం. మనం మన దేవునితో మాట్లాడుతూ వెళ్ళాలి. ఆయనకి మన సంగతులన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలి. చూడండి, రోజు జరిగిన సంగతులన్నీ సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే భర్తకు చెప్తాం కదా, ఈరోజు ఎలా జరిగింది అలా. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనకు చెప్తారు సంగతులు. ప్రజలకు పక్కన వాళ్ళకి చెప్పుకుంటున్నాం కానీ యేసయ్యకి చెప్పట్లా. వి నీడ్ టు ప్రే అంటు గాడ్. ప్రార్థన చేయాలి. యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండే ప్రార్థన చేశాడు. ఏదో నామకార్థ ప్రార్థన కూడా కాదు, మొక్కుబడి ప్రార్థన కూడా కాదు. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యేసు ప్రభు ప్రార్థన జీవితం ఎలా ఉండేదో హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు. హెబ్రీ 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ
తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన చాలు నాన్న, వెన్ హీ వాజ్ ఇన్ హిస్ ఫ్లెష్, శరీరధారి అయి ఉన్నప్పుడు, రక్తమాంసములలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకునేవాడు. ఎలాంటి ప్రార్థన చేసేవాడంటే సీరియస్గా చేసేవాడండి, నిజంగా చేశాడు, రియలిస్టిక్గా చేశాడు. మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తాను ప్రార్థనలను యాచనలను సమర్పించి తండ్రి అయిన దేవుణ్ణి బెగ్ చేసుకునేవాడంట, యాచించేవాడంట. దేవా, తండ్రి 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 నాకు సహాయం చేయమని దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. ఒక పరిపూర్ణ మానవుడిగా యేసు ప్రభు. మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది ఆలోచన చేయండి. మన పర్సనల్ ప్రేయర్ ఉండాలి, ఫ్యామిలీ ప్రేయర్ ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి, ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, హోల్ నైట్ ప్రేయర్స్, హోల్ డే ప్రేయర్ చేసుకోవాలి. రకరకాలుగా మొత్తానికి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రార్థనలో గడపాలి మనం. యేసు ప్రభు ప్రార్థనలో గడిపేవాడు. యేసు ప్రభు ఒలీవల కొండకు వెళ్ళేవాడు. ఆ ఒలీవల కొండ మీద ఉన్న తన ప్రార్థనా జీవితమే తనను సిలువ మరణానికి సిద్ధపరిచింది, ఆయత్తపరిచింది, స్ట్రెంగ్తెన్ చేసింది, ఎనేబుల్ చేసింది, నిలబెట్టింది. చూడండి ఆ మాట, లూకా సువార్త 22వ అధ్యాయం 39 నుంచి చదువమ్మ కొన్ని వచనాలు. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. యేసయ్యకు ఒలీవల కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకునే వాడుకుంది. తనకు తెలుసు ఆ రాత్రి తాను అప్పగించబడబోతున్నాడని. ఆ రాత్రి కూడా వెళ్ళాడండి. ఆయన తన వాడుకు చొప్పున ఒలీవల కొండ మీదకి వెళ్ళాడు. తనతో పాటు 3 శిష్యులు తీసుకొని వెళ్ళాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేయండి అని చెప్పాడు. అక్కడి నుంచి తాను ఒక రాతివేత దూరం, అంటే రాయి వేస్తే ఎంత దూరంలో పడుతుందో అంత దూరం వెళ్ళి హీ వాస్ ప్రేయింగ్ ఆన్ హిజ్ నీస్, మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించు. ఎందుకో తెలుసా, యేసయ్యకి ఆ రాత్రి ఆ కప్పు కనబడతా ఉంది, కప్ ఆఫ్ సఫరింగ్. ఆ గిన్నెలో తాను ఏమేమి అనుభవించబోతున్నాడో అన్నీ కనబడుతున్నాయి. వాళ్ళు దూషించబోతున్నారు, అవమానించబోతున్నారు, బట్టలు చింపేయబోతున్నారు, బట్టలు పంచుకోబోతున్నారు, చీట్లు వేసుకోబోతున్నారు, గడ్డం పెంట్రుకలు పెరకబోతున్నారు, భయంకరంగా కొరడాలతో కొట్టబోతున్నాడు, సిలువకు అప్పగించబోతున్నాడు పిలాతు. అంత కనబడుతుంది. జడల్లినట్టుగా ముళ్ళతోటి ఒక కిరీటం అల్లారు, వేసే తల మీద పెట్టేశారు, కారిపోతుంది రక్తం. ముఖం మీద రెల్లు తీసుకుని కొట్టారు, ఉమ్మేశారు, ముఖం మీద గొడ్డేసి కొట్టి ఎవరు కొట్టారో చెప్పమంటున్నారు. ఇవన్నీ కనబడుతున్నాయి ఆ కప్ ఆఫ్ సఫరింగ్లో. అది చూసి అంటున్నాడు, అమ్మో నేను ఇది భరించగలనా? ఎందుకో తెలుసా, ఆయన పరిపూర్ణ మానవుడు. ప్రభువా, తండ్రి, నీ చిత్తమైతే తొలగించడం, ఈ గిన్నె తొలగించడం నీ చిత్తమైతే తొలగించుము, లేని ఎళ్ళ నా ఇష్టం కాదు, లెట్ దై విల్ బి డన్, నీ చిత్తమే సిద్ధించునుగా. ఎలా చేయగలిగాడు ఆ ప్రార్థన? మనమైతేనా తొలగించు 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 తొలగించు, వద్దు 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 అనేవాళ్ళం కదా. భక్తులు అన్నట్టు పేతురు అన్నాడు ఒకసారి, వద్దు ప్రభా, వద్దు ప్రభా, వద్దు ప్రభా అన్నాడు. కానీ యేసు ప్రభు వద్దనలేదు. యేసు ప్రభు అన్నాడు, లెట్ దై విల్ బి డన్, నీ చిత్తము నా జీవితంలో. ఎలాగనగలిగాడో తెలుసా, ఒలీవల కొండ మీద తన ప్రార్థన వాడుక, తండ్రి చిత్తానికి తనను తాను అప్పగించుకుంటూ వచ్చాడు చూడండి. అది ఆనాడు గెత్సెమనే తోటలో తనకు హెల్ప్ చేసింది. కాసేపట్లో వచ్చాడు ఇస్కరియోతు యోధా, వచ్చాడు, ఒక పెద్ద హగ్గిచ్చాడు, బోధకుడా నీకు శుభమన్నాడు. ఎంత మంచి మనసుతో చెప్పాడు, చెలికాడా నీకు ఇష్టమైంది నువ్వు చేయవచ్చినది అనగలమా? మనం అనగలం? ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్ట్రెంగ్త్? ఆ తర్వాత పట్టుకొని వెళ్ళిపోయారు, ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకొని వెళ్ళారు. చాలా లాంగ్ ప్రాసెస్. ఇట్ వాజ్ మిడ్ నైట్, మధ్యరాత్రి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. పట్టుకొని వెళ్ళారు ఆ రాత్రిపూట. ప్రధాన యాజకుడు, ఆ దినాల్లో ప్రధాన యాజకుడైన ఆ కైప వాళ్ళ మామ అన్న దగ్గరికి తీసుకెళ్లారు. అన్న వాళ్ళ ఇంట్లో కాసేపు జరిగింది ఇంట్రాగేషన్. అక్కడ నుంచి అసలు ప్రజెంట్ హై ప్రీస్ట్ అన్న దగ్గరికి, కైపా దగ్గరికి తీసుకెళ్లారు. కైపా దగ్గర నుంచి పిలాతు, ఎర్లీ మార్నింగ్ 6 o'clock. ఆ రాత్రి అంతా నిద్రలేదు.
హీ వాజ్ సైలెంట్. బోల్డ్ అన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, ప్రత్యుత్తరం ఏమీ చెప్పలేదంట. ఒక్క మాట అయినా చెప్పలేదు. ఏమి చెప్పాలో అదే చెప్పాడు, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నాడు. నోరు తెరవలేదు ఆయన. దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన నోట కపటం అంటూ లేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా జరిగింది ఇదంటే, ఒలీవల కొండ మీద తన ప్రార్థనా జీవితం తనను ఆ శిలువ మరణం కొరకు సిద్ధపరిచింది. సుమా, గుర్తుపెట్టుకుందాం. ఒకవేళ ఇప్పుడు మీరు ఎవరైనా కష్టాల్లోంచి వెళ్తున్నారా, భయంకరమైన శ్రమ గుండా వెళ్తున్నావా, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన 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 మనల్ని శ్రమల్లో నుంచి దాటిస్తుంది. ఒకవేళ రేపు వస్తుందేమో, ఇవాళ బాగున్నావేమో, నువ్వు ఇంకో వారం తర్వాత ఉందేమో నీ కోసం, దానికోసం నువ్వు ఇప్పుడే ప్రార్థన చేయాలి. ప్రార్థన మనల్ని బలపరుస్తుంది. యేసయ్య ఒలీవల కొండ మీద శ్రేష్టమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడండి. అదే యేసు ప్రభువుని తండ్రి చిత్తం నెరవేర్చడానికి తనను బలపరిచింది. యోహాను 17:4 చదువమ్మ. యోహాను 17:4లో ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో ఈ మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. చాలమ్మా. చేయుటకు నీవు నాకు ఇచ్చావు, పనిచ్చి పంపించావు, ఎల్లు నువ్వు పోయి చేసుకుని రమ్మని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను హౌ ఎలా చేయగలిగాడో తెలుసా? ఒలీవల కొండ మీద ఉన్న తన ప్రార్థన తనను బలపరిచింది. ప్రియమైన వారులారా, గుర్తుపెట్టుకుందాం, ఈ 4వ కొండ ఒలీవ కొండ. ప్రార్థనా జీవితం విశ్వాసికి అవసరం. ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం మనం, విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం, ఆత్మీయులు అని చెప్పుకుంటున్నాం. ఉన్నాయా ఈ అనుభవాలు మనకి? దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉందా? చదవాలనిపిస్తుందా? వినాలనిపిస్తుందా? నెరవేర్చాలనిపిస్తుందా? శోధనల్లో పడిపోతున్నావా? శోధనల్లో నిలబడుతున్నావా? మారాలి, మెచ్యూరిటీ వైపు వెళ్ళాలి, సంపూర్ణత వైపు సాగి వెళ్ళాలి అనిపిస్తుందా? ప్రార్థన అనుభవం ఉందా మనకి? ఆలోచించుకుందాం. 5వ కొండ చెప్తాను చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. 5వ కొండ కల్వరి కొండ. కపాలమనేది కింద ఫుట్ నోట్లో ఉంది. కల్వరి. కల్వరి. కల్వరి అనేది ఒక ఎత్తైన స్థలం అండి. ఇది ఒక కొండ లాంటి ప్రాంతం. ఇది యేసు ప్రభుకి పిలాతు శిలువ శిక్ష విధించిన తర్వాత యెరూషలేం బయటకు తీసుకుని వెళ్ళారు ఆయన్ని. యెరూషలేం వీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళారు ఆయన్ని. యేసు ప్రభు కరుకైన భయంకరమైన ఒక రఫ్ వుడెన్ క్రాస్ మోసుకుంటూ వెళ్ళాడు ఆయన. పండితులు అంటారు, చరిత్రకారులు 80 కేజీల సిలువ అంటున్నారు. ఇమాజిన్ చేయండి, 80 కేజీల సిలువ. అప్పటికే ఒంట్లో రక్తం అంతా కారిపోయింది, వీపంతా దెబ్బలు. ఆ మోసుకుంటా యెరూషలేం వీధుల్లో ఆయన నడుస్తూ ఉన్నాడు. యెరూషలేం బయటికి వెళ్ళాడు. అందుకే రాయబడుతుంది, హెబ్రీ పత్రిక 13:13లో ఉంటుంది, గవిని వెలుపటికి వెళ్ళాడు ఆయన, నిందను భరించుచూ వెళ్ళాడు అని ఉంటుంది. సిలువ మీదకి ఎక్కాడండి. కొండ కల్వరి ప్రాంతం. దట్స్ ద 5th మౌంటైన్. 5వ కొండ సుమా. యేసయ్య ఎక్కాడు ఆ కొండ. బరువు మోసుకుంటూ ఎక్కాడు. గాయాల పాలై ఎక్కాడు. ఒంట్లో రక్తం కారుతా ఉంది, ఎక్కాడు యేసయ్య. ఆ కొండ ఎక్కిన తర్వాత దేర్ హీ వాస్ క్రూసిఫైడ్. అక్కడ యేసు ప్రభుని సిలువ వేశారు. అంత ఘోరమైన మరణం యేసు ప్రభుకి పడింది. దాన్ని పోయే వాళ్ళు తిడుతున్నారు. ఆ దాన్ని పోతున్న వాళ్ళు తలలూపుతా, ఆహా నువ్వా దేవుని కుమారుడువా, నిన్ను నువ్వు రక్షించుకోలేదు, మమ్మల్ని రక్షిస్తావా అని ఒకళ్ళంటే, ప్రధాన యాజకులు అంటున్నారు, దేవాలయాన్ని పడగొట్టి 3వ రోజుల్లో తిరిగి కడతానన్నావు కదా, ఏది కట్టు దిగు. నిందించి ఇటుప్రక్క అటుప్రక్క 2 బందిపోటు దొంగలు, దే వర్ బ్లేమింగ్ జీసస్. యేసే నిందిస్తున్నారు, భయంకరంగా నిందిస్తున్నారు. అంత ఘోరమైన పరిస్థితులలో యేసు ప్రభు శిలువ మరణానికి తను తాను స్వచ్ఛందంగా అప్పగించుకున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది కదా, నేను ప్రాణం పెడుతున్నాను, నాకు నేనుగా పెడుతున్నా, ఎవరు తీసుకోవట్లే నా ప్రాణం, నేను. హీ లే డౌన్ హిస్ లైఫ్ ఫర్ us ఆన్ ద క్రాస్. శిలువ మీద నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు సుమా. రక్తము కార్చాడు. కల్వరి కొండ శిలువ కార్యం జరిగింది. శిలువ శ్రమ అనుభవించాడు, శిలువ మరణం పొందాడు యేసు ప్రభు. ఈ మధ్యాహ్నం ఏంటి మన రియాక్షన్ ఏంటి, మన స్పందన ఏంటండి? వచ్చావా యేసయ్య దగ్గరికి? నేను మొదట చెప్పాను చూడండి, ధన్యతల కొండలో
పునాది చాలా ఇంపార్టెంట్ అంట. ఆ పునాది ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. సిలువ దగ్గరికి రావాలి, నువ్వు సిలువ దగ్గర నీ పునాది పడాలి. నీ పునాది సిలువ దగ్గర పడకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడు అని చెప్పుకున్నా నీవు అసలు ప్రారంభమే కాల నీ క్రిస్టియన్ లైఫ్. నేను ఒక మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. చాలా డిసిప్లైన్డ్గా మా పేరెంట్స్ మమ్మల్ని పెంచారు. సండే స్కూల్ తెలుసు, చర్చి తెలుసు, ఫ్యామిలీ ప్రేయర్ తెలుసు, పొద్దున్నే బైబిల్ చదువుకోవాలి, అన్నీ తెలుసు. నాకు చాలా భక్తిగానే ఉన్నాను. 7వ క్లాసులో మారు మనసు కూడా పొందాను. కానీ దాన్ని గురించిన అనుభవంలో నేను స్థిరంగా లేను. బట్ అక్క చెప్పినట్టు బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో సియోను మందిరంలో విబిఎస్లో చాలా స్పష్టంగా ఒక ఫ్లానల్ బోర్డు మీద ఇలా రెడ్ క్రాస్ పెట్టి, జేమ్స్ అంకుల్ ఆయన హెబ్రోన్ నుంచి వచ్చారు, ఆయన చెప్తున్నాడు వాక్యం, ఈ సిలువ ద్వారా తప్ప నువ్వు దేవుడితో కనెక్ట్ అవ్వవు. ఆయన కార్చిన సిలువ రక్తంలో నీ పాపాలు కడుక్కోవాలి, అప్పుడే నువ్వు మారుమనసు పొందినట్టు, అప్పుడే నీ క్రైస్తవ జీవితం స్టార్ట్ అయినప్పుడు. అంటే బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో అప్పుడు ఐ డెడికేటెడ్ మై సెల్ఫ్. అక్కడ పడింది నా కరెక్ట్ ఫౌండేషన్, అక్కడ పడింది, పునాది పడింది సుమా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నో టర్నింగ్ బ్యాక్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. అంతే. యేసుని వెంబడించాలని ఆ రోజు వేసుకున్న నిర్ణయం, ఆ రోజు చేసుకున్న తీర్మానం ఈ రోజు వరకు నేను నిలబెడతాను. ఎందుకో తెలుసా? ఆ సిలువ చూచాను నేను. సిలువలో ఆయన ప్రేమను చూశాను నేను. ఆయన కాచిన ప్రశస్తమైన రక్తం చూశాను నేనండి. ఏమండి, బ్లడ్ డొనేషన్ ఇస్తే 1 యూనిట్ ఇస్తారు, 2 యూనిట్లు ఇస్తారు. మహా సొంతోళ్ళు అయితే 4 యూనిట్లు ఇస్తారు. మొత్తం రక్తం ఇచ్చేస్తారు ఎవరికన్నా. సొంత కొడుకు ఇవ్వరు, సొంత కూతురికి ఇవ్వరు, సొంత అమ్మా నాన్నకు కూడా ఇవ్వరే. యేసయ్య ఒక్క రక్తపు బొట్టు కూడా మిగుల్చుకోలేదు సుమా. ఆయన మన కోసం రక్తం అంతా కార్చాడు. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంది. ఆయన హీ లేడ్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ us. మన కోసం ప్రాణం పెట్టాడు. వచ్చాడు ఒక ఆయన, వచ్చాడు, చచ్చిపోయాడా లేదని చెప్పి ఈటి తీసుకున్న పక్కలో బల్లెంతో పోలిస్తే రక్తం లేదు అక్కడ. రక్తం అంతా అయిపోయినాక సీరం ఉంటుంది, అది వచ్చిందంట. రక్తము నీళ్లు కారిపోయినాయి. ఎవరండి ఇంత ప్రేమ చూపించేది? మనమేం మంచోళ్ళమా? కాదు. రోమాపత్రిక 5వ అధ్యాయంలో భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, when we were enemies, ఆయనకు శత్రువులంగా ఉండగా ఆయన మన కోసం చచ్చిపోయాడు. ఎక్కడ? కల్వరి కొండ మీద. అర్థమైందా? పడిందా నీకు అక్కడ పునాది? ఆలోచించుకొని మనం అందరం ఒకసారి చెక్ చేసుకుందాం. అక్కడ పడితే పునాది మనం సేఫ్ సైడ్ ఉన్నట్టు. పునాది పడలేదా? ఈ రోజన్నా వేసుకోండి పునాది. సిలువ దగ్గరికి రండి, సిలువను చూడండి సుమా. కల్వరి కొండ మీద యేసు ప్రభు ప్రాణం పెట్టిన స్థలం, రక్తం కాచిన స్థలం. నువ్వు నేను, నీకు నాకు అర్థమయ్యేటట్టుగా 7 మాటలు పలికాడు. శక్తి తెచ్చుకుని మాట్లాడాడు. అవసరమా యేసయ్యకి? అంత ప్రేమ అవసరమా? అంత మాట్లాడాలా? ఎక్స్ప్రెషన్స్ అవసరమా ఆయనకంటే? నువ్వు నేను తర్వాత చదువుకొని ధ్యానం చేసి ఆయన మనసు అర్థం చేసుకొని, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకే అంకితం అని చెప్పడం కోసం ఆయన మాట్లాడాడు సిలువలో. కల్వరి కొండ అనుభవం నీకుందా? ఆ కొండ ఎక్కావా నువ్వు? ఆయన చూసావా నువ్వు? పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అని జాన్ బనియన్ గారు రాశారు ఒక పుస్తకం. దాన్ని ఒక చిన్న షార్ట్ ఫిల్మ్గా కూడా ఉంది. నేను చాలా సంవత్సరాల క్రితం చూశాను. బహుశా యూట్యూబ్లో వాటిలో ఇప్పుడు ఉంటుంది అది. అందులో ఒక వ్యక్తి వీపు మీద చాలా పెద్ద బరువు పెట్టుకొని వెళ్తూ ఉంటాడు. నడవలేక వెళ్తూ ఉంటాడు. దారిలో చాలామంది కనపడతారు. కనపడ్డ వాళ్ళందరిని అడుగుతుంటాడు, ఈ బరువు నేను మొయ్యలేకపోతున్నాను, ఈ బరువు నుంచి నన్ను ఎవరైనా విడిపిస్తే బాగుండు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడికి వెళ్ళాలంటే ఎవ్వరు హెల్ప్ చేయరు. ఆఖరికి ఇవాంజలిస్ట్ అని సువార్తికుడు కనపడతాడు. ఆయన చెప్తాడు, అలా వెళ్ళు 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 దూరంగా వెళ్ళు, అక్కడ కొండ ఉంటుంది, ఆ కొండ మీద సిలువ ఉంది, గో టు ద క్రాస్. సిలువు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీ మూట పడిపోద్ది. కష్టపడి నడవలేక మొయ్యలేక అక్కడికి వెళ్తే అదేమో ఎత్తులో ఉంది. కల్వరి కొండ మీద యేసయ్య సిలువ మరణం కష్టపడ బరువు మోసుకొని కొండ ఎక్కాడండి. ఎక్కి సిలువ యొక్క క్రాస్ యొక్క మొదల్లోకి రాగానే అక్కడ తను ఇలా వంగుతాడు. వీపు మీద ఉన్న ఎంత పెద్ద మూట దొర్లి ఆ కింద ఉన్న వ్యాలీలో పడిపోద్ది. నీ సంగతి ఏంటి? ఉందా పాపపు మూట? ఇంకా మోస్తున్నావా? వీపు మీదే మోస్తున్నావా? నీ పాపపు మూట నుంచి నీకు విడుదల ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. మన ధర్మ కార్యాలు, మన నీతి కార్యాలు మన పాపాన్ని తీసివేయలేవు. రా సిలువ దగ్గరికి రా. ఆయన సిలువ దగ్గర ఒక్కసారి నీళ్ళ ఉంచేసి, యేసయ్య నా పాపపు మూట దించు అని ప్రార్థన చేయి. మన పాపం కోసమే ఆయన సిలువెక్కింది. ఖచ్చితంగా మన పాపం ఆయన తీసేస్తాడు, మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. సుమా, కల్వరి కొండను చూస్తున్నావా నువ్వు? యేసయ్య ఎక్కిన కల్వరి కొండ. ఆ కొండ మీదేనండి తగ్గింపు అంటే ఏంటో చూపించాడు. మధ్యాహ్నం చెప్పుకుందాం. యేసయ్య కల్వరి కొండ మీద చూపించిన తగ్గింపు. ఆ తగ్గింపు మనకు రావాలంటే ఈ కొండ ఎక్కొద్దాం. మరి ఈ కొండ మీద ఎక్కితే కదా మనకు కనబడేది. యేసయ్య సిలువ మన ఆత్మీయ జీవితానికి పునాదయాలి. మేము చాలామంది యేసయ్య సిలువ దగ్గర
పునాది వేసుకున్నావంటే అలాగైతే మనం చేయాల్సిన పనులు 3 ఉన్నాయి. 1, సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించాలి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూడండి. ముగించేస్తున్నాను. 1 Corinthians chapter 1 and verse 23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాము. చాలమ్మా, యేసయ్యను ప్రకటించు. కల్వరి కొండ నువ్వు ఎక్కితే, కల్వరి కొండ అనుభవం నీకుంటే నోరు మూసుకొని ఉండటానికి వెళ్ళలేదు. యూ షుడ్ నాట్ బి సైలెంట్. స్పీక్ అవుట్, కమ్ అవుట్, బయటికి రా. సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించు. లోకానికి కావాలి యేసయ్య. రెండోది ఏంటో తెలుసా? ఇందాక ఆ పాప చెప్పింది, రూత్ సిగ్మన్ చెప్పింది. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువమ్మా. గలేషియన్స్ chapter 2 and verse 20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించుచున్నాను. అది జీవిస్తే ఇంకా ఆయన కోసం జీవించు. 1, ఆయనను ప్రకటించు. 2, మిగిలిన జీవితం ఆయన కోసం జీవించు. 3 చెప్పేసి ముగించేస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. గలేషియన్స్ chapter 6 అక్కడ ఈ సిలువ దగ్గర 14 వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుడు నాకు దూరమగును గాక. చాలమ్మా. ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్, నువ్వు దేని గురించి గ్రేట్గా ఫీల్ అవ్వాలనుకుంటే, అతిశయించాలనుకుంటే, పౌలు భక్తుడు అంటున్నాడు, అతిశయించాలనుకుంటే సిలువ యందే అతిశయించు. అంతకుమించి ఇంకా నువ్వు దేనిలో గొప్పగా ఫీల్ అవ్వడానికి వీలు. రెచ్చిపోనక్కర్లా, పొంగిపోనక్కర్లా, హెచ్చిపోనక్కర్లా. నువ్వు అతిశయించు వాడు సిలువనందే అతిశయించాలి. సుమా, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు తలలు వంచండి. దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటూ, ఈ 5 కొండల అనుభవాలు నాకు కావాలి ప్రభా. నీ వాక్యపు బోధలో నేను ఎదగాలి. నా శోధనలలో నేను నీ కొరకు నిలబడతా. ఓడిపోను, ఓటమిని ఒప్పుకోను. నేను మారతాను, రూపాంతరం చెందుతాను. 4, భక్తి ప్రార్థనతో కూడిన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాను. 5, కల్వరి కొండ అనుభవం, ఆ సిలువ దృశ్యం నా ముందే ఉంచుకుంటానని మనం ప్రభుతో మాట చెప్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, మీకు స్తోత్రాలు నాయనా. నిజంగా మీరు మాతో మాట్లాడే దేవుడుగా ఉన్నారు. మాతో మాట్లాడడానికి, మాకు అర్థం అవడం కోసం, మా కోసం ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చి మీరు జీవించి చూపించారు ప్రభా. మీ జీవితాన్ని మేము ధ్యానం చేసినప్పుడు నిజంగా మా గురించిన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో అర్థమవుతున్నాయి ప్రభా. ఉదయకాలం మీరు మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు. కొండ మీదకి నీ శిష్యులను తీసుకుని వెళ్ళి వారికి బోధించావు. పరలోకపు మర్మములు బోధించావు. పరలోకపు రాజ్య సువార్త ప్రకటించావు ప్రభా. నీ మాటలు మా తండ్రి నాయన మేము తీసుకోవడానికి సహాయం చేయండి. నీ బోధలో మేము ఎదగడానికి సహాయం చేయండి ప్రభా. మీ బోధే మమ్మల్ని మారుస్తుంది. నీ వాక్యమే మమ్మల్ని మారుస్తుంది. నీ వాక్యమే మాలో కార్యకారం అవుతుంది కనుక మీ కృప మాకు దయచేయండి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో మేము వెళ్తున్న ఈ మార్గంలో మేము ఎదుర్కొంటున్న శోధనలలో మా ప్రభా మేము ఓడిపోక, ఓటమిని అంగీకరించక, యోబులాగా నాయనా నీలాగా మేము ప్రభా శోధనలు జయించడానికి, శోధకుడను ఓడించడానికి నీవు మాకు సిద్ధపరిచిన జీవ కిరీటానికి మేము హక్కుదారులం అవ్వడానికి మాకు అందరికీ కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. రూపాంతరపు కొండ మీద మీరు ఎలాగో రూపాంతరము చెంది నీ శిష్యులను ఎంకరేజ్ చేసావో, సవాలు చేసావో, అలాగే ఈ దినాన మాతో మీరు మాట్లాడారు ప్రభా. మాలో రావాలి, మార్పు రావాలి, మాలో మెచ్యూరిటీ రావాలి, సంపూర్ణత వైపుకు మేము సాగి వెళ్ళాలి. మేము ఎక్కడున్నామో అక్కడే ఉండక నిర్జీవ క్రియలను విడిచి సంపూర్ణత వైపుకు సాగిపోవడానికి, నీ వలే మేము అన్ని విషయంలో నీలాగా ఉండడానికి మేము ఎదుగునట్లుగా నాకు కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఒలీవల కొండ మీద నీవు దేవుని కుమారుడు అయ్యుంటే విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కన్నీరు, రోదనము కలిగి ఉన్నావు ప్రభా. మేము కూడా అటువంటి మీనింగ్ఫుల్ తండ్రి సీరియస్ ప్రేయర్ లైఫ్, ఒక గంభీరమైన అర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని, ఒక వాల్యుబుల్ ప్రెషస్ ప్రేయర్ లైఫ్ను మేము కలిగి ఉండడానికి మాకు అందరికీ నీ కృప దయచేయండి. ఈ భక్తిని తండ్రి నాయన పై భక్తిగా ఉంచుకోకుండా, ఈ భక్తిని నామకార్థ భక్తిగా ఉంచకుండా మా ప్రభా కల్వరి కొండ మీద ప్రాణము పెట్టినా, రక్తము కార్చినా
మాతో ప్రేమ వాక్కులు పలికిన నీ శిలువ దర్శనంతో మా జీవితాలను మేము ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేయండి దేవా. మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, మమ్మలను దర్శించినందుకు స్తోత్రాలు ప్రభా. నీ మాటలకు మేము లోబడి మా ప్రభా నీ వాక్యము మాలో కార్యకారి అగునట్లుగా మంచి నేల పడిన విత్తనాల్లాగా 30దంతులుగా 60దంతులుగా 100అంతలుగా ఫలించినట్లుగా నీ కృప మాకందరికీ కలుగు చేయమని మహిమను పొందుమని మిగిలిన సమయాన్ని మిగిలిన కార్యక్రమాన్ని కూడా మీకు అప్పగించుకుంటూ యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.